క్రీస్తు యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ శుభములను, వందనములను, మరి విశేషించి క్రిస్మస్ అభినందనలను తెలియజేస్తున్నాను. మీ మధ్యలో ఈ విధంగా నిలవబడి ఈ క్రిస్మస్ సీజన్లో ఒక రోజు అయిన ఈ 20వ తారీఖు డిసెంబర్ నెలలో పాలు పంచుకోవడం నేను ఎంతగానో భాగ్యంగా ఎంచుకుంటున్నాను. మన స్థానిక లోగోస్ చర్చ్ ఆధ్వర్యంలో గౌరవ అభిషిక్త దైవజనులు రెవరెండ్ కె దేవమణిరాజు గారు, అలాగే రెవరెండ్ రత్నకుమారి అమ్మగారు, వీరిరువురు కుటుంబంతో కలిసి చేస్తుంటున్న ఘనమైన పరిచర్యను నేను ఎరుగుదును. ఎన్నో నెలల క్రితమే నిజానికి వారు ఈరోజు కోసం నాతో మాట్లాడి నన్ను ఆహ్వానించడం జరిగింది. వారి ఆసక్తి, అమ్మగారు చెప్పినట్టుగా వారు ప్రార్థించిన ప్రార్థనకు దేవుని నడిపింపును బట్టి మీ మధ్యకు నేను రాగలిగాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. చాలా శ్రేష్టమైన పరిచర్య ఈ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో చేస్తుంటున్న ప్రియులను బట్టి నేను దేవునిని స్తుతిస్తుంటున్నాను. వారికి ఉన్న ఆసక్తిని బట్టి ఇది నా గంభీరమైన బహిరంగ ప్రత్యేక క్రిస్మస్ సువార్త కూడికను కలిగి ఉండడం మట్టుకు మాత్రమే కాకుండా, కుటుంబంలో దేవుడు వారికి ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి కూడా ఇదే పరిచర్య కోసం వారు సిద్ధం చేస్తూ ఉండడం, బంధువులందరినీ కూడా దేవుని యొక్క కృపలో, ప్రేమలో, రక్షణలో వారిని నడిపించడానికి వారికి ఉన్న తాపత్రయం చాలా గొప్పది అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎన్నెన్నో పాటలు మనం పాడుకున్నాం. చక్కటి గాత్రాలతో, మంచి మంచి స్వరాలతో, అలాగే సందేశాలతో నేను అక్కడ ఉండి ఈ పాటలను వింటూ ఉన్నాను. నా ప్రియులైన వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. అదే సమయంలో వేదిక మీద ఉంటున్న గౌరవ దైవజనులు, అలాగే అమ్మగారులు అయిన వారందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వారు మాట్లాడగలిగిన వారు, దేవుని వాక్యాన్ని గంభీరంగా ప్రకటించగలిగిన వారు. కేవలం నన్ను ఒక అతిథి వక్తగా, బోధకునిగా పిలిచారు కాబట్టి నేను మీ ముందు నిలబడి ఉన్నాను. కానీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని గంభీరంగా ప్రకటించగలిగిన వారే అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, కొన్ని నిమిషాలు మీరు నాకు సమయం ఇచ్చి ఈ మాటలు గమనిస్తూ ఉంటే, ఒకవేళ ఆన్లైన్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎవరైనా ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ పాల్గొంటూ ఉంటే వారికిని, ఇక్కడ కూర్చున్న వారికిని, ఈ మన కాలనీలో ఉంటున్న ఇతర ఇరుగు పొరుగు బంధువులైన వారు, ఆత్మీయులైన వారు, పుర పౌరులైన వారందరికీ నా ప్రత్యేకమైన వినమ్ర క్రిస్మస్ శుభములను, అభినందనలను తెలియజేస్తుంటున్నాను. భారతదేశం అనేక మతాలకు పుట్టినిల్లు అయి ఉంటుంది. ప్రియులారా, ప్రపంచానికి మన దేశము ఇచ్చిన అనేక మంచి సందేశాలలో ఒక సందేశం ఏంటి అనంటే, మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని కులాలు, సామాజిక వర్గాలు ఉన్నా, శాంతియుత సహజీవనముతో బ్రతికే శతాబ్దాల కాలపు చారిత్రక వరవడి నేపథ్యం మనకుంది. ఇన్ని మతాలు ఇక్కడుంటున్న పరస్పర సహనము, పరస్పర మత సహనము అన్నది మన దేశంలో చాలా ఎక్కువ. ఇప్పుడిప్పుడే అనుకోండి, కొద్దిమంది వల్ల ఆ పరస్పర మత సహనము దెబ్బతింటుంది. వాళ్ళు 100కు ఒక్కరు కూడా ఉండరు. కానీ వారి వల్లే ఈ దేశానికి ఇంతకాలము మనము పెంచుకుని పోషించుకున్న మంచి పేరు చెడిపోతుందని అనేక మంది పండితులు, మేధావులు ఆయా మాధ్యమాల ముఖాన వ్యక్తం చేస్తుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇదిగో ఇక్కడున్న కాలనీలో అందరూ కూడా దేవుని గురించిన భక్తి, భయము కలిగిన వారై ఉంటూ, క్రిస్మస్ దినాన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యము ఈ పండగలను లేదా ఈ సభలను, సువార్త కూడికలను కలిగి ఉంటుందన్నది అందరికీ ఎరుకైన విషయమే. కాబట్టి ఇలాంటి బహిరంగ కూటాలలో, క్రిస్మస్ వాతావరణములో ఈ సందేశాలు, సంగీతాల ద్వారా ఉంటున్న ఆ గొప్ప పారమార్థిక సత్యాలు ఎరిగిన వారమై ఆలోచిస్తూ మన జీవితాలకు సంబంధించిన ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని మనం ఎప్పటికప్పుడు తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధ గ్రంథములో
క్రిస్మస్కు సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయి. అందులో ఒక వచనము ఇలా చెబుతుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అన్నమాట. గమనించండి, ఈ రాత్రి ఈ క్రీస్తు ఎవరు అన్న అంశం మీదనే నేను విస్తృతంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ క్రీస్తు ఎవరో క్రైస్తవులకు తెలియాలి, ఈ క్రీస్తు ఎవరో క్రైస్తవేతరులైన వారికి తెలియాలి. ఈ క్రీస్తు క్రిస్మస్కు మాత్రమే సంబంధించిన వాడు కాడని, ఈ క్రీస్తు క్రైస్తవులకు మాత్రమే చెందినవాడు కాడని, ఈ క్రీస్తు సకల మతాల వారికి, ప్రాంతాల వారికి, భాషలు మాట్లాడే వారికి, ఆ మాటకొస్తే యావత్ ప్రజానీకానికి చెందినవాడు అన్న విషయాన్ని ఈ రాత్రి నేను మీతో ముచ్చటించాలని అనుకుంటున్నాను. కారణాలు కూడా చెప్తాను నేను, ఎందుకు ఈ యేసు ఆ ప్రపంచ మానవాళ్ళందరికీ వర్తించువాడై ఉన్నాడు. కొన్ని కారణాలు కూడా నేను ముందు చెప్తాను. కాబట్టి ఆసక్తి కలిగిన వారమై, ఇది ఒక మత బోధ అని కొట్టి పడేయకుండా, ఇది సార్వత్రిక సత్యబోధ, అందరికీ అన్ని కాలాలలో అన్ని ప్రాంతాల వారికి చెందిన ఏకైక బోధ అన్న దృక్పథముతో ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, ఎవరు ఈ యేసు? ఈ యేసు క్రీస్తు గురించి ఒక మాట నేను చెప్పాలి అనంటే, ఈయన ఓ విలక్షణమైన వ్యక్తి. విలక్షణమైన వ్యక్తి అనంటే మనలాగే ఉంటాడు, కానీ మనకంటే భిన్నంగా ఉంటాడు. మానవుడే, కానీ సాటి తోటి మానవుని కంటే చాలా డిఫరెంట్గా ఉంటాడు. అందుకని విలక్షణ వ్యక్తి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు అర్థం కాడనుకోండి, అబ్బా ఇతడు అర్థం కాడు, విలక్షణమైన వ్యక్తి అని అంటూ ఉంటాం. నేను అదే మాట అంటున్నాను. చాలా మందికి యేసుక్రీస్తు ఓ పట్టాన అర్థం కాడు. కారణం ఏంటి అని అంటే, ఆయన మానవులలో ఒకనిగా ఉంటూ ఉన్నా కూడా మానవుల కంటే, మానవుల సహజ జీవన విధానం కంటే భిన్నంగా ఉన్నవాడు. అందుకే ఈయన చాలా విలక్షణమైన వ్యక్తి. ఒకటి, ఈయన ఏ కళాశాలకు వెళ్ళి చదువుకున్నట్టు మనకు కనపడదు అప్పుడు, కానీ ఇవాళ ఈయన్ను చదవడానికి విశ్వవ్యాప్త విశ్వవిద్యాలయాలు వెలిసాయి ప్రపంచమందంతటా. ఈయన ఒక పుస్తకం రాసినట్టు మనకి ఎక్కడా కనపడదు, కానీ ఇవాళ నేడు కొల్లలుగా గ్రంథాలు ఈయన గురించి ప్రచురమవుతూనే ఉన్నాయి. యేసు విలక్షణ వ్యక్తి. ఈయనెక్కడ గానం చేసినట్టు చూడం, కానీ ఇది నా 100,000,000 గాత్రాలు ఆయన నామస్మరణ చేస్తూనే ఉన్నాయి. ఈయన విలక్షణమైన వ్యక్తి. ఈయన తాను తన జన్మస్థలమైన బెత్లెహేము నుండి పట్టుమని 200 మైళ్ళు కంటే దూరంగా ఎక్కువ పోలేదు, కానీ ఇవాళ నేడు భూమి నలుదిక్కులా ఆయన సందేశకులు నడయాడుతూ ఉన్నారు. కేవలం 3.5 సంవత్సరాలు బోధ చేశాడు, కానీ అవే తరతరాలకు ఈ 2 సహస్రాబ్దాల వరకు వస్తూనే ఉన్నాయి, చర్చకు వస్తూనే ఉన్నాయి. యేసు ఓ విలక్షణ వ్యక్తి అయి ఉన్నాడు. ప్రియులారా, ఈయన ఏ సంస్థకు వ్యవస్థాపకుడు కాడు, ఈయనకు ఆఫీసులు లేవు, కార్యాలయాలు లేవు. అయినా నేడు కోకొల్లలుగా సంస్థలు ఈయన బోధనలను ఆదర్శంగా తీసుకొని ఉనికిలోనికి వచ్చాయి. ఈనాడు ప్రపంచములో 3/2 మంది ఈ యేసును అనుసరిస్తూ ఉన్నారు అనంటే ఆశ్చర్యము కాదు, అతిశయోక్తి కాదు. యేసు విలక్షణమైన వ్యక్తి. ఈయన ఆకలితో తన పరిచర్య ప్రారంభించాడు. ఆ విధంగా భూమి మీద ఆకలి కొని ఉన్న వారందరితో నీలాగే నేను ఆకలి కొన్నాను అని చెప్పుకుంటూ వాళ్లతో కలిసిపోయాడు. అక్కడితో ఆగిపోలేదు, వారందరికీ తాను జీవాహారమైన వానిగా పరిచయం చేసుకున్నాడు. ఈయన విలక్షణమైన దేవుడు. ఈయన దాహంతో అలమటించాడు. ఆ విధంగా
ప్రపంచములో దప్పిగొంటున్న సకల ప్రజానీకంతో తన్ను తాను కలుపుకొని నీతోనే నేను అన్నాడు. అదే సమయంలో నేను జీవజలాన్ని అని కూడా చెప్పి వారికి తెలియని, వారికి ఎరుగని, వారెన్నడూ రుచించని జీవజలాన్ని పంచాడు. యేసు ఓ విలక్షణ దైవనరుడు. ఆయన సొమ్మసిల్లాడు. ఆ విధంగా ప్రయాసపడుతూ ఉన్న, సొమ్మసిల్లుతూ ఉన్న భూజనులందరితో తన్ను తాను కలుపుకున్నాడు. నీలాగే నేను సొమ్మసిల్లుతున్నాను అని. అదే సమయంలో వారిని సేద తీర్చి వారికి రక్షకుడయ్యాడు. యేసు విలక్షణ దైవం. ఈయన కూడా మనకు వలె ప్రభుత్వానికి, ఆనాటి కాలంలో ఉన్న రాజుకు పన్ను చెల్లించాడు, ట్యాక్స్ కట్టాడు. ఆ విధంగా ఒక బాధ్యత కలిగిన రాజ్య పౌరునిగా ఆదర్శంగా జీవించాడు. అయితే అదే సమయంలో యూదుల రాజు నేనే అని చెప్పి నీతి రాజ్య స్థాపకుడయ్యాడు. యేసు ఓ విలక్షణమైన రాజు. ఈయన ఒక దశలో శోకతప్తుడై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ విధంగా ఈ ప్రపంచములో రకరకాల దుఃఖములతో కళ్ళ నీళ్లు పెట్టుకొని దుఃఖిస్తూ, రోధిస్తూ, ఏడుస్తూ ఉన్న వారి సరసన చేరాడు. ఏం పర్వాలేదు, నేను నీతోనే ఉన్నాను అని కళ్ళ నీళ్లు తుడిచాడు. ఆ విధంగా ఒక విలక్షణ ఆదరణకర్త అయ్యాడు యేసుక్రీస్తు. ఈయన కూడా సమస్యల వలయములో చిక్కుకున్నాడు. ఆ విధంగా లోకపు చిక్కుల్లో విలవిల్లాడుతున్న అనేక మందితో నేను మీతోనే ఉన్నాను అని సహానుభవాన్ని పంచుకున్నాడు. అదే సమయంలో సమస్యల పరిష్కారానికి నడుము కట్టి వారి సమస్యల్లో నుంచి వారిని పైకి లేవనెత్తాడు. యేసు ఓ విలక్షణమైన, అద్భుతమైన సహకారి. తుఫానులో చిక్కుకున్నాడు. అయినా ఆ గాలిని, నీటి పొంగును చేసైగతో సద్దనిపి నిమ్మడపరిచాడు. యేసు ఓ విలక్షణ అద్భుతకరుడు. పాపుల మధ్యలో సంచరించిన పాపం అంటకుండా బ్రతికాడు. పాపులతో కలిసి తిరిగాడు, భోజనం చేశాడు. కానీ వారి పాపము తనకు అంటకుండా తన పరిశుద్ధతను వారి మీద చిమ్మాడు. అందుకే యేసు ఓ విలక్షణ పరిశుద్ధుడు. ఆయనను వధింపబడిన గొర్రె పిల్ల అని పిలిచారు. అదే సమయంలో ఆయన గొర్రెలకు మంచి కాపరి అయ్యాడు. యేసు ఓ విలక్షణ కాపరి. 30 వెండి నాణములకు అతడు అమ్మబడ్డాడు. అయినా తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టి సకల జనుల రక్షణకు మార్గాన్ని సిద్ధం చేశాడు. యేసు అందుకే ఓ విలక్షణ విమోచకుడు. మరణించబోతున్నా, చనిపోబోతున్నా, చనిపోయినా వారిని, అనేక మందిని సజీవంగా అందరి కళ్ళ ముందు లేవనెత్తాడు. కడకు తానే మరణించాడు. అయినా మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడై 3వ దినాన్న చెప్పినట్టుగానే లేచాడు. అందుకే యేసు ఓ వింతైన విలక్షణ సజీవుడు అయి ఉన్నాడు. ఎవరు యేసు అనంటే, ఈ యేసు 2 సహస్రాబ్దాల నుంచి సమస్త మానవాళి ఎరగడానికి ప్రయత్నిస్తుంటున్న ఏకైకుడు. ఈ మాట నేను చెబితే మీరు కాదనలేరు. ఈ భూమి మీద నడయాడిన ఒక నరుని గురించి అధికంగా ప్రపంచ మానవులు ఆలోచిస్తున్నారు అనంటే, ప్రపంచ మానవులు ఈయన్ను తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు, ఆరాటపడుతున్నారు, ఖండాలకు, దేశాలకు అతీతంగా అనంటే అది యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు కాదనడానికి వీలు లేని సత్యమిదే. ప్రియులారా, ఈ దినాన ఎందుకు క్రిస్మస్ అనేది, ఆ దినాన క్రీస్తు జన్మించాడు, ప్రజలందరూ ఈయన గురించే ఆలోచిస్తున్నారు అనంటే కారణం ఉంది. 2వ ప్రపంచ యుద్ధం వెనకటికి జరిగింది.
ఆ సమయంలో ప్రతి ఇంటిలోని మగవాళ్లను, వయస్సు వచ్చిన మగవాళ్లను తీసుకుపోయి సైన్యంలో కలిపి యుద్ధంలో వాడుకుంటున్నారు, సైన్యం సంఖ్య తక్కువై చనిపోతూ ఉన్నప్పుడు. అలాగున ఒక ఇంటిలోని ఒక భర్తను, పెళ్ళయి కొన్ని నెలలే అయ్యింది, ఆయన్ను కూడా బలవంతంగా తీసుకుపోయారు సైన్యంలోనికి. ఆయన వెళ్ళిపోయే సమయానికి తన భార్య 6వ నెల గర్భిణి అయినా తీసుకెళ్ళిపోయారు. ఎక్కడున్నాడో తెలీదు. 2, 3, 4 సంవత్సరాలు అయ్యింది. చాలా తీరికగా నింపాదిగా ఈమె దగ్గరకు ఈయనింటికి కబురు పంపించారమ్మా, నీ భర్త చనిపోయాడు యుద్ధంలో, ఇక లేడు అని. వస్తాడు బిడ్డను నెలల నిండి మగబిడ్డను కన్నది. వాళ్ళ నాన్న వస్తాడు, నా భర్త వస్తాడు అని అనుకుంటూ ఆమె కనిపెట్టి తిరగరాని చోట్ల కన్ని తిరిగి సమాచారం కోసం వెతకగా ఎక్కడ దొరకకపోగా ఒక దినాన ఆమెకు వచ్చిన సమాచారం ఒక 4-5 ఏళ్ల తర్వాత నింపాదిగా, లేడమ్మా, ఇంకెక్కడ నీ భర్త చనిపోయాడు. ఈ పిల్లవానికి వయసు 6 సంవత్సరాలు వచ్చింది. ఇక భర్త ఎప్పుడైతే చనిపోయాడు అని నిర్ధారణగా ఆ సైన్యము విభాగం నుంచి ఆమెకు తెలిసిందో చాలా దుఃఖముకురాలయ్యింది. ఆ బిడ్డను చూసుకుంటూ దుఃఖపడుతూ పెంచుతూ ఉంది. తన భర్త ఫోటోను చాలా పెద్దది చేసి హాల్లో ఒక టేబుల్ మీద పెట్టింది. ఆ పిల్లవాడికి చెబుతూ ఉంటుండేది చిన్నప్పటి నుంచి, అదిగో మీ డాడీ అని అంటూ ఆ ఫోటో ఫ్రేమ్ లో ఉన్న బొమ్మను చూపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక ఎల్కేజీ యూకేజీకి స్కూల్కి వెళ్తుంటుంటే వాళ్ళమ్మ స్నానం చేయించి, బట్టలు తొడిగించి, టిఫిన్ పెట్టి, వెనక చిన్న బ్యాగ్ తొడిగించి హాలు మధ్యలో నుంచి స్కూల్కి వెళుతూ ఉంటున్నప్పుడు, మమ్మీ అదెవరు అని అడిగితే, అదే నాన్న మీ డాడీ అంటూ చెప్పుకుంటూ వచ్చేది. ఒకరోజు ఏమైందంటే, అలా స్కూల్కి వెళుతుంటున్నప్పుడు అలా ఆ బొమ్మను చూసి ఎప్పటిలాగే ముందుకు పోకుండా ఆగిపోయి ఆ బొమ్మలో, అనగా వాళ్ళ నాన్న బొమ్మలో తదేకంగా చూస్తూ అంటున్నాడు, మమ్మీ డాడీ అందులో నుంచి అలాగున బయటకు వచ్చేసి నన్ను ఇలాగున కౌగిలించుకొని నన్ను ముద్దు పెట్టుకుంటే మమ్మీ ఎంత బాగుంటుంది మమ్మీ అంటాడు. పిల్లవాడు ఎదుగుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్నను చూడాలి అన్న ఆశ సహజ సిద్ధంగానే కలిగింది. కథలని మెదలని స్థితిలో ఒక ఫోటో ఫ్రేమ్ లో బందీ అయిపోయిన వాళ్ళ నాన్న రోజు అలాగే చూస్తున్నాడు, ఫోటోనే చూస్తున్నాడు. వాళ్ళ నాన్న కదలడం లేదు, రావడం లేదు, కౌగిలించుకోవడం లేదు, ముద్దు పెట్టుకోవడం లేదు, చెయ్యి ఇచ్చి నడిపించడం లేదు. కానీ కుర్రోడు ఆశపడుతున్నాడు. వాళ్ళ అమ్మ మాట విని ఏం చెప్పాలో తోచలేదు, అనునయించి స్కూల్కు పంపించేసేసింది. ప్రియులారా, ఆ కుర్రవాడు ఆ విధంగా ఫోటోలో ఉన్న వాళ్ళ నాన్నను ఇలా వచ్చి ఇలా కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా మమ్మీ అని ఆశపడి ఆరాటపడి ఆ కోరికను వ్యక్తం చేయడం ఉంది చూసారు, అది చాలా సహజమైనది. ఏ కుమారునికి తన తండ్రి తనను దగ్గరకు తీసుకోవాలని ఉండదు? ఏ కుమారునికి తన తండ్రి తనపై చెయ్యి వేసి నడవాలని ఉండదు? ఏ కుమారునికి తన తండ్రి ముద్దు పెట్టుకోవాలని కౌగలించుకోవాలని ఉండదు? ఆ పిల్లవాడికి తన తండ్రి మీద కలిగిన ప్రేమ, ఆ కోరిక చాలా సహజమైనది. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరమైనా సరే, మీ అమ్మో మీ నాన్నో వచ్చి నన్ను కౌగలించుకోవాలి, నన్ను ముద్దు పెట్టుకోవాలి, నన్ను అనునయించాలి అని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. కాబట్టి ప్రతి కుమారునికి కుమార్తెకు తన తండ్రి తల్లి దగ్గరగా వచ్చి కదులుతూ, కళ్ళ ముందు కనబడుతూ, ప్రేమిస్తూ, ముద్దు పెడుతూ, కౌగలించుకుంటూ ఆదరించాలి అన్న ఆశ ప్రతి కొడుకు కూతురుకు ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన వాంఛ, ఆశ. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న గురించి ఆలోచించాడు. ఇప్పుడు నేను అడుగుతూ ఉంటున్నాను, ఇది నాన్న, మీ నాన్న ఎవరు నువ్వు చెప్పగలవు, మీ తాతగారు ఎవరు కూడా చెప్పగలవేమో, ముత్తాత ఎవరు, మీ నాన్న తరపున ముత్తాత ఎవరు కూడా గుర్తుంటే చెప్పగలవేమో. కానీ వెనకడికి పోతే మనకు గుర్తు లేదు. ఈ మానవ సృష్టిని అలాగున మీ నాన్నెవరు, మీ నాన్నెవరు, మీ నాన్నెవరు అని అడుక్కుంటూ వెళ్ళిపోతే కడకు ఈ సృష్టి బైబిల్ ప్రకారంగా ఒక నరుని దగ్గర ఆగిపోతుంది. అతడి పేరు, ఆ తండ్రి పేరు ఆదాము అని బైబిల్ చెప్తుంది.
అందుకనే మత్తయి సువార్తలో సృష్టి క్రమము ఎక్కడి నుంచి ఏ విధంగా పెరిగింది అని కొంతవరకు యేసు ప్రభు జన్మ వరకు రాసిన మాటల్లో చూస్తే ఒక చోట ఎలాగుంటుంది, ఆదాము నాన్న ఆదాము తండ్రి దేవుడు అని ఉంది. అంటే అర్థమేంటో తెలుసా? ఆదాము దేవుని కుమారుడు. ఆదామును దేవుడు మన్ను తీసి పురుషుని ఆకారం చేసి ఆ నాసికారంధ్రాలలో దేవుడు తన జీవవాయువును ఊదగా ఆ క్షణమున నవయవ్వన వరుడుగా లేదా యవ్వన ప్రాయములో ఉన్నవానిగా ఆ తొలి మానవుని దేవుడు చేశాడు. ఆయనలో నుంచి గాఢ నిద్ర పుచ్చి ఒక ఎముకను తీసి మాంసముతో పూడ్చి ఒక అందమైన స్త్రీ హవ్వను చేశాడు. ఆ ఇరువురిని కలిపి మీరు భార్యాభర్తలు అని దేవుడే అన్నాడు. ఆ తరువాత వారు బిడ్డలను కనడం ప్రారంభించారు. నీ దాకా నా దాకా ఇవాళ మనం వచ్చాం. కాబట్టి మన నాన్న మన తాత మన ముత్తాతలు ఇలా వెనక్కిపోతే మనమందరం కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళము. ఆదామును నీలాగా నాలాగా ఒక అమ్మ నాన్న కనలేదు. ఆదామును దేవుడు సృష్టించాడు. అందుకే ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది అక్కడ. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆదాము దేవుని కుమారుడు కాబట్టి, ఆదాము దేవుని ఆకారాన్ని రూపాన్ని పుడికిపుచ్చుకున్నవాడు కాబట్టి, ఆదామును దేవుడు నేరుగా చేశాడు కాబట్టి, ఆదాము సంతానముగా నేటి వరకు ప్రపంచములో విస్తరిల్లిన వారందరూ పరోక్షంగా దేవుని కుమారులే. అందరూ దేవుని కుమారులే. ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, తనను కనిన తన సొంత తండ్రిని చూడాలని ఆ చిన్న పిల్లవాడు మా నాన్న వచ్చి నన్ను కౌగిలించుకుంటే ఎంత బాగుండు అని వాళ్ళ నాన్న గురించే అతగాడు ఆలోచిస్తున్నాడు. సహజం. అలాగే సృష్టిలోని ప్రతి మానవుడు కూడా వాళ్ళను కన్న నాన్న గురించే కాకుండా ఆ వెనకడికి ఆదాము నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి ఆ ఆదాము తండ్రి మన తండ్రియును అయిన దేవుని గురించి ఆలోచన ప్రతి మానవునిలో అందుకే ఉంది. నేను చాలా సవాలుతో ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీరు తక్కువ సంఖ్యలో ఏమీ లేరు. ఈ మాటలు వింటున్న నా ఇరుగు పొరుగున ఆత్మీయులు కూడా తక్కువ సంఖ్యలో లేరు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి. అదేంటంటే, అమ్మా మీకు నాన్నున్నాడు, అమ్మ ఉంది, తాతగారు అటు ఇటు తాతగారు అమ్మమ్మలు నాన్నమ్మలు అందరూ ఉన్నారు. అడుగుతుంటున్నాను, ఇంతమంది నీకుంటుండగా నువ్వు ఏనాడు దేవుని గురించి ఆలోచించకుండా ఉన్నావా? ఇక్కడ నేను పుట్టిన తర్వాత దేవుడు అన్న ఆలోచన నాకు రాలేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తండి చూస్తాను. ఉన్నారా? లేరా? ఇలాగ అడుగుతా. పోనీ పుట్టిన తరువాత నేటి వరకు నేను దేవుని గురించి అడపా ఆలోచిస్తూనే ఉన్నానండి, అయినా దేవుని గురించి ఆలోచించకుండా నేను ఎలా ఉంటానండి, ఆలోచిస్తున్నానండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. దేనికి ఎత్తరా మీరు? దేనికి ఎత్తరా? నేనైతే ఆలోచిస్తున్నా. నా ఆలోచనకు వచ్చాడు దేవుడు. రైట్. కొంతమంది ఊరకినే ఎత్తడం లేదు. కానీ ఈ దినాన్న దేవుని గురించిన స్పృహ దేవుడు ఊసెత్తకపోవచ్చు బయటికి. దేవుని గురించి నువ్వు మాట్లాడకపోవచ్చు. దేవుడు లేడు అని కూడా నువ్వు అనుకోవచ్చు. దేవుడు లేడు అనడానికి కూడా దేవుడు ఊసెత్తాలి నువ్వు. సో సింపుల్ యాజ్ దట్. దేవుడు లేడు అనాలంటే దేవుడు అన్న మాట ఆ నాస్తికుడైన వాడు కూడా ఎత్తాల్సిందే. కాబట్టి ప్రతి నరుడు కడకు దేవుడు లేడు అని నమ్మే నాస్తికుడు కూడా ఆ దేవుని గురించి ఆలోచిస్తూనే ఉంటాడు అంతరంగములో. కారణం ఏంటి అని అంటే, కారణం ఏంటో తెలుసా? ఆ మానవుడు దేవుని ఆకారమును రూపమును కలిగి జన్మించిన వాడు కాబట్టి దేవుని గురించిన స్పృహ లేని మానవుడు అసలు ఉండడం. ఆ మాట కోసం ఆయన ఇలా అంటాడు, ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు, నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు. ఆస్తికుడు దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు దేవుణ్ణి ఏదో రకంగా తలస్తూ కొలుస్తూ పూజిస్తూ ఉంటాడు. నాస్తికుడు కూడా ఆస్తికుడు దేవుని గురించి ఆలోచించే దానికంటే ఎక్కువగా ఉన్నవాడైన దేవుని గురించి ఉన్నవాడైన నరుడు ఆలోచించే దానికంటే ఉన్నవాడైన ఆయన గురించి ఆయన లేడనుకుంటూ ఆలోచిస్తున్న నాస్తికుడే ఎక్కువగా ఆలోచిస్తాడు దేవుని గురించి. దిస్ ఇస్ ది సింపుల్ సీక్రెట్. అది
కాబట్టి ప్రియులారా, వాస్తవానికి నిజ నాస్తికుడు లేడు, ఉండడు, ఉండబోడు, ఉండ సావకాశం లేనేలేదు. ఎందుకంటే అందరము దేవుని కుమారుడైన ఆదాము నుండి వచ్చిన వాళ్ళమే. నీ తాతే దేవుని కుమారుడు అయితే నువ్వు కాదు అంటే చెల్లుద్దా? కానీ కాబట్టి ఈ దినాన్న ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానో, ప్రతి మానవునిలో దేవుని గురించిన యావ, దేవుని గురించిన తపన, దేవుని గురించిన తృష్ణ, ఆయన చూడాలి, ఆయనను కలుసుకోవాలి, ఆయన నా దగ్గరకు వస్తే బాగుండు, నా బాధల్లో నుంచి నన్ను విడిపిస్తే బాగుండు, నాతో కలిసి నడిస్తే బాగుండు, నన్ను ముద్దు పెట్టుకుంటే బాగుండు, ఈ బాధల్లో నుంచి నన్ను వెలికి తీస్తే బాగుండు అన్న ఆశ ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి ఉంది, స్త్రీ పురుషుడు తేడా లేకుండా. అందుకే మన పూర్వీకులు ఇలా చేసేవారు. వారు అరణ్యాల్లోనికి, ఆ ఎడారుల్లోనికి వెళ్ళి వాళ్ళు ఆకాశం వైపు కళ్ళు పైకెత్తి తీవ్రమైన యాగాలు ఇవన్నీ చేస్తూ ఇలా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఏమని? అసతోమా సద్గమయ అని దిక్కులు చూస్తూ అలా ఆ శ్లోకాన్ని పలికేవారు. అసతోమా సద్గమయ అని అంటే, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించు. ఓ దేవా, నువ్వు ఉన్నావు, ఎక్కడున్నావో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు, కానీ ఉన్నావు అని మట్టుకు నాకు తెలుస్తుంది. అందుకని నేను ఇప్పుడు అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించడానికి రావా? తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు అనగా చీకటి, నేను చీకటిలో ఉన్నాను, నాకు వెలుగులోనికి వెళ్ళాలనుంది, నన్ను వెలుగులోనికి నడిపించవా? నువ్వు వెలుగై ఉండుంటావని నాకు అనిపిస్తుంది అంతరాత్మకు, నిన్ను చూడలేదు, చూడాలనుంది. మృత్యోర్మా అమృతంగమయ, నేను మరణములో ఉన్నాను, నన్ను జీవములోనికి దాటించవా? నువ్వు ఖచ్చితంగా జీవము కలిగిన వాడవై ఉంటావు, నాకైతే కనపడడం లేదు, ఒక్కసారి కనపడి నన్ను జీవంలోనికి నడిపిస్తావా? ఈ విధంగా ఉన్నాడు అని వారు నమ్మిన, తమ అంతరాత్మ చెప్పిన, తన మనసు రూఢిగా నమ్ముతున్న, కనబడని, చూడని, వినబడని ఆ దేవుడు ఉన్నాడు అని గాఢంగా నమ్ముతూ ఆకాశం వైపు కన్నులెత్తి, ఎవరో కనపడడం లేదు కానీ దేవుడు పైన ఉంటాడని ఒక నమ్మిక, అలా కళ్ళు పైకెత్తి, ఓ దేవా, నేను అసత్యములో ఉన్నాను, నన్ను సత్యములోనికి నడిపించడానికి రావా? నేను చీకటిలో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించడానికి నువ్వు రావా? నేను మరణములో ఉన్నాను, జీవములోనికి నడిపించడానికి నువ్వు రావా అని అంటూ ప్రార్థన చేసేవారు. కాబట్టి ఈ పిల్లవానికి కథలని మెదలని కంటికి కనబడని వాళ్ళ నాన్న ఫోటో ఫ్రేమ్ లో నుంచి నిజంగా బయటకు వచ్చి కదులుతూ మెదులుతూ తను కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకుంటే ఎంత బాగుండు అన్న వాంఛ పిల్లవాడికి ఎలా ఉందో, మానవులందరికీ ఇదొక వాంఛ, దేవుణ్ణి చూడాలి అని, దేవుణ్ణి చూడాలి అని. పిల్లరా, ఈ వాంఛ అసహజం కాదు. వాళ్ళ నాన్నను కోరుకోవడం పిల్లోడికి అసహజం కాదు. అలాగే ఈ భూమి మీద ఉన్న మానవుడు దేవుణ్ణి చూడాలి అని వాళ్ళ అమ్మ పాఠం చెప్పకుండానే, వాళ్ళ నాన్న నేర్పించకుండానే, బడిలో పాఠాలు టీచర్ చెప్పకుండానే, ప్రతి వాని అంతరాత్మలో ఎదుగుతూ ఉంటుండగానే దేవుని గురించిన స్పృహ ఉంది. అది నీ పుట్టుకతోనే ఉంది. వయసు వచ్చిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత, భాష వచ్చిన తర్వాత మాట్లాడడం మొదలు పెట్టావు, కానీ అది నీలోనే ఉంది. అందుకనే ఈ భూమి మీద ఉన్న సకల మానవులు అందరూ కూడా, తెల్లవాళ్ళైనా నల్లవాళ్ళైనా, ఏ ఖండపు వాసులైనా, ఏ దేశపు వాసులైనా, పురుషులైనా స్త్రీలైనా, సామాజిక వర్గాలు, వర్ణనలు, విభేదాలు ఏవేవి ఉన్నా, నువ్వు నరుడవు అయితే, పురుషుడవైనా స్త్రీవైనా, నీ అంతరంగములో ఉన్న ఒక తపన ఏంటంటే దేవుణ్ణి చూడాలి. అందుకని అన్ని మతాలలో ఒక మాట బయటకు వినబడుతూ ఉంటుంది, అదే అవతారము. అవతారము, ఇన్కార్నేషన్. అవతారం అంటే ఏం కాదు. అవతారం అంటే నేను నా రంగులు బట్టలు మార్చి ఏదో వేషం వేసుకుంటే అవతారం అని అనరు. అవతారం అన్న మాట మతాలు ఎందుకు వాడుతున్నాయంటే, ఇందాక నేను చెప్పానే, కనబడని ఆ దేవుడు కనుల ముందుకు రావాలి, వస్తే అతడు అవతరించి నేలకు నరుడిగా దిగి వచ్చాడు అని ఆ మాట వాడతాం అన్నమాట.
హైందవ్యంలో మొన్నటి వరకు దశావతారాలు, ఆ తర్వాత దశ ప్లస్ మరికొన్ని అవతారాలు, ఏది వారికి అవతారం అనిపిస్తే అందులో కలిపేసుకుంటూ అవతారాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది మన హైందవ్యంలో. కాబట్టి అవతారం అంటే ఏం కాదు, కనబడని దేవుడు మన కళ్ళ ముందుకు దిగి రావడం, దేవుడే సరాసరి దిగి రావడం, అది అవతారం అంటే. క్రైస్తవ్యం కూడా అలాంటి అవతారం గురించి మాట్లాడుతుంది. అయితే 10 అవతారాలు కాదు, 11 కాదు, 3 కాదు, 2 కాదు, ఒకే ఒక అవతారము గురించి క్రైస్తవ భక్తి మాట్లాడుతుంది. దేవుడు పలు రకాలుగా పలు అవతారాలెత్తి పలుసార్లు ఆయన పనులు చక్క పెట్టుకోవడానికి రావాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వస్తే చాలు, ఒక్కసారి వస్తే చాలు. అందుకనే క్రైస్తవ భక్తిలోని అవతారము ఇతర భక్తి విశ్వాసాల్లోని అవతారం కంటే చాలా భిన్నమైనది. ఆకాశముకు భూమికి తూర్పుకు పడమరకు మధ్య ఉన్న వ్యత్యాసం అంత పెద్దదే. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది. అదేంటంటే 2 రకాలైన ప్రజలు ఈ నేల మీద, వారు ఒకరు తాత్వికులు, ఫిలాసఫర్స్ అంటారు, రెండవది వేదాంతులు, థియాలజియన్స్ అని అంటారు. వీళ్ళిద్దరూ దేవుని గురించి బోధించి ఆలోచించే గుంపు అన్నమాట, మేధావులు. వీళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది. అందులో తాత్వికులకు ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే, దేవుణ్ణి చూడాలని ఆశ నాకుంది, నిజమే, అందరికీ ఉంది. దేవుడు నరుడుగా దిగి రావడం అవతారం, అది బాగానే ఉంది. అయితే ఇంతకు దేవుడేమో అపరిమితుడాయే, దేవుడేమో అనంతుడాయే, మనమేమో పరిమితి మానవులమయ్యామే, అంతులైన వాళ్ళమయ్యామే. కాబట్టి అపరిమితుడైన దేవుడు పరిమితుడైన మానవునిలో ఆ కడుపులో ఇమిడిపోయి పుట్టగలడా? ఇది ప్రశ్న, తాత్వికులకు వచ్చిన ప్రశ్న. అసంభవం అని తేల్చేశారు తాత్వికులు. రెండవది వేదాంతులకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అమ్మో దేవుడా, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత మానవునిలో ఎలా ఇమిడి ఒదిగిపోతబ్బా? అబ్బే, అసలు అందడం లేదు, ఊహకు కష్టం. కాబట్టి అవతారం ఆశ ఉంది, ఆ సృష్టికర్తను చూడాలని తప్పునుంది. కానీ ఆ సృష్టికర్త మానవునిగా దిగి రావడం మట్టుకు తాత్వికులు నమ్మలేదు, వేదాంతులు ఒప్పుకోలేదు. ఎందుకు అనంటే వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అపరిమితుడైన దేవుడు పరిమితుడైన మానవునిలోకి ఎలా వస్తాడబ్బా? అనంతుడైన దేవుడు అంతుడైన మానవునిగా ఎలా కుదించుకుపోతాడబ్బా? దేవుడు ఆయన సంపూర్ణ సార్వభౌమాధికారము, దైవత్వం అంతా ఒక చిన్న మానవునిలో ఎలా ఇమిడిపోతాబ్బా అంటూ వారు తలలు పట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల ప్రశ్నలకు, సంశయాలకు, ఆందోళనలకు క్రిస్మస్ జవాబు చెప్పింది. క్రిస్మస్ జవాబు చెప్పింది. ఎందుకంటే ఈ క్రిస్మస్ దినాన అపరిమితుడైన ఆ దేవుడు పరిమితుడైన ఒక కన్య మరియ గర్భములో ఇమిడిపోయాడు. అపరిమితుడైన ఈ దేవుడు, దేవుని యొక్క సర్వ సంపూర్ణత అంతా కూడా మానవునిగా తగ్గించుకొని కుదించుకొని మానవునిగా ఒదిగిపోయి దిగి వచ్చాడు. అంటే అర్థమేంటో తెలుసా? యేసు ఎవరంటే, దేవుడు నరుడైతే ఎలా ఉంటుందో అచ్చం ఆయనే. దేవుడు కనుక నరుడైతే మానవులందరూ చూడాలనుకుంటున్న దేవుడు, మానవులందరూ ఆయన అవతరిస్తే బాగుండు అనుకుంటున్నవారు, అన్ని మతాలు దీని గురించి మాట్లాడుతున్నవారు, ఏ మతాలలో స్పష్టత లేకుండా నోటికొచ్చినన్ని తెలిసినన్ని ప్రతిదీ అవతారమే అన్నట్టు మాట్లాడుకుంటున్న, కన్ఫ్యూజ్, కలవరము కలిగిస్తుంటున్న ఈ ప్రపంచములో నిజ దేవుడు నిజ ఏకైక అవతారమును ఎత్తి అనంతుడైన ఆయన అంతుడైన మానవునిలో, సంపూర్ణుడైన ఆయన అపరిపూర్ణుడైన మానవునిలో తగ్గించుకుని కుదించుకుని ఇమిడిపోయి నేటికి 2000 సంవత్సరాల క్రితం అప్పటి కాలపు మధ్య ప్రాచ్యములో, పాలస్తీనా దేశములో ఎదురు చూస్తుంటున్న కన్య మరియ గర్భములో అద్భుతంగా ప్రవేశించి పురుషుని ప్రస్తావన లేకుండానే 9 మాసాలు నిండిన తరువాత నేల మీద పడిన ఆయనే నిజ దైవ అవతారం. ఇంకెవ్వరూ లేరు. అయితే ఇలా చెప్పేస్తే నాకు తృప్తి లేదు. ఎందుకంటే రుజువులు చెప్పాలి. ప్రియులారా, ఇంతవరకు మానవులందరూ ఎదురు చూస్తున్న దేవుడు దిగి రావాలి అని అంటున్నప్పుడు
దిగి వచ్చాడు. క్రిస్మస్ దినాన మానవులందరూ ఎదురు చూస్తున్న ఆ దేవుడు దిగి వచ్చాడు. కాబట్టి దేవునికి మానవుని షేపు కనుక ధరించుకుంటే ఆయన అచ్చం యేసులాగే ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పినట్టుగా యేసు మనలాగే ఉన్నా మనకంటే డిఫరెంట్గా ఉన్నాడు, విలక్షణంగా ఉన్నాడు. కాబట్టి ఆయనలోని ఆ విలక్షణాలు ఉన్నవే అవి చెప్పకనే చెప్తున్నాయి, ఈయన నరుడే గాని, అరే నేను నరుడిని ఆ మాటకు వస్తే, కానీ నాలాగలేడే, నాకంటే భిన్నంగా ఉన్నాడు. ఉండాలి. దేవుడు నరుడైతే నీలాగే బూతులు మాట్లాడుతూ, నాలాగే అన్ని రకాల చెడ్డ పనులు చేస్తూ, నాలాగే అన్ని రకాలుగా ప్రవర్తిస్తా ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? కాబట్టి ఏ విషయాలలో యేసుక్రీస్తు క్రిస్మస్ దినాన జన్మించిన మానవులు ఎదురు చూస్తున్న ఏకైక అవతారము మనవలే ఉంటూ మనకంటే భిన్నంగా ఎందెందులో ఉన్నాడో 9 విషయాలు చెప్తాను ఈ రాత్రి మీకు. భయపడకండి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నేను, కానీ మీరు ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మాటలు మీకు సామాన్యంగా దొరకవు ఎక్కడ. నేను బైబిల్లోంచి తీసి మాట్లాడగలను, కానీ నా చుట్టూ ఉంటున్న ఆత్మీయులతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే క్రిస్మస్ క్రైస్తవులకే అన్న విషయం క్రైస్తవులు చాలా మంది అలా అనుకుంటూ ఉంటారు, క్రైస్తవేత్తలు కూడా చాలా మంది అలా అనుకుంటారు. కాదు, క్రిస్మస్ ఈ దినాన ప్రపంచమంతా జరుపుకుంటున్న అతిపెద్ద ఏకైక ఎక్కువ రోజులు జరుపుకోబడే పండగ ఏదైనా ఉంటే అది క్రిస్మస్ మాత్రమే, ఇంకొక పండగ లేదు. ఎందుకు అనంటే క్రిస్మస్ లో క్రీస్తు కేంద్రంలో ఉన్నాడు. ఎవరి క్రీస్తు? ఈయనొక విలక్షణమైన వ్యక్తి. ఇంకా ఎవరు? మానవుడు ఎదురు చూస్తూ ఉన్న దేవుడే దిగి వచ్చిన ఆయన. ఎలా చెబుతావు? కారణాలు ఉన్నాయి. నంబర్ వన్ యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు. యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు. ప్రవచనం అంటే ఏంటో ఒక మాట చెప్తాను వినండి. ప్రవచనం అంటే ఏం కాదు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో అన్నది చాలా ముందుగానే చెబితే, ఆ 100 ఏళ్ళు జరిగిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతే, ఆ చెప్పిన వాడు ఏం చెప్పాడు అని అంటామో తెలుసా? ప్రవచనం చెప్పాడు అని అంటాం. ప్రవచనము మనుష్యుల వల్ల కాదు, ప్రవచనము కేవలము దేవుని వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకు అనంటే మీ నోటితోనే చెప్పిస్తాను. ఈవేళ మీ వయసులు ఎన్నెన్నో మీకు తెలుసు. నువ్వు పుట్టక మునుపు 500 ఏళ్ళు క్రితం, 700 ఏళ్ళు క్రితం, 730 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఎవరైనా చెప్పారా నీ గురించి ఏమని? నువ్వు ఏ పేరు కలిగిన తల్లికి, ఏ పేరు కలిగిన తండ్రికి, ఏ పేరు పుట్టిన తర్వాత నీకు పెడతారు, ఏ ఊళ్ళో పుడతావు, నువ్వు ఎలా ఎదుగుతావు, నీ జీవితంలో ఏమేమి సంఘటనలు జరగబోతున్నాయని నీ గురించి ఎవరైనా 100 ఏళ్ళు ముందు చెప్పారా? చెప్పరే? ఎందుకు చెప్పలేదో తెలుసా? నువ్వు దేవుడు కాదు కాబట్టి, నువ్వు అవతారము కాదు కాబట్టి. ఏమి ఇందులో తప్పు లేదు. నువ్వే కాదు, నిన్ను కన్న తల్లి కూడా దేవుడు కాదు, తండ్రి కూడా దేవుడు కాడు. ఇది నాన్న ఈ ప్రాంతానికి, మన సూరారం కాలనీకి ఒకవేళ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అనుకోండి, ముందుగా తెలుస్తుంది మనకి. తెలీదా? ముందుగా తెలుస్తుంది. మనం కొద్దిగా ఆలస్యంగా తెలిసినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, ఇంటెలిజెన్స్ వాళ్ళకు చాలా ముందే తెలుస్తుంది. ఒక ప్రధానమంత్రి ఒక ఊరికి వస్తుంటే ముందుగా తెలుస్తుంది. అలాంటిది దేవుడు ఈ లోకానికి నరుడై దిగి వస్తే ముందుగా తెలియద్దు? తెలియాలి. ఎందుకు తెలియాలి అని అంటే, నాకు నిన్న గుర్తుంది, నేడేం జరుగుతుందో అర్థమవుతుంది, రేపేం జరగబోతుందో నాకు తెలియదు. కానీ దేవునికి నిన్నేం జరిగిందో తెలుసు, నేడు ఏం జరుగుతుందో తెలుసు, రేపేం జరగబోతుందో అది కూడా తెలుసు. ఆ మాటకు వస్తే నిన్న, నేడు, రేపు అన్న విడగొట్టడాలు మనకు కానీ దేవుడికి కాదు. ఆయన గురించి ఇలా చెప్పబడింది, దేవునికట నిన్న, నేడు, రేపు ఏకరీతిగానే ఉన్నాయి. నేను ఇలా ముందుకు చూస్తుంటే నా ముందే కనిపిస్తుంది, కానీ దేవుడు చూస్తే 360 డిగ్రీస్ కనిపిస్తుంది ఆయనకి.
నేను చూస్తుంటే నాకు వర్తమానం కనిపిస్తుంది, కానీ దేవునికి భూత భవిష్యత్ వర్తమానాలు 3 ఏకకాలంలో కనిపిస్తాయి. కనిపించాలి, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. నేను పుడతానన్న విషయం నాకు తెలీదు, నన్ను కంటాను అన్న విషయం మా అమ్మకు నాన్నకు తెలీదు, కానీ దేవుడు తాను మానవులు ఎదురు చూస్తున్న కోరిక తీర్చు నిమిత్తమై అవతరించి నేల మీదకు రావాలి అన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. వందల ఏళ్లకు ముందు తెలుసు. మరలా చెప్తున్నాను, 100 ఏళ్ళు 1000 ఏళ్ళు మన లెక్క కానీ దేవునికి అవన్నీ అలా కంటి ముందే కనిపిస్తున్నాయి ఆయనకి. కాబట్టే యేసుక్రీస్తు ప్రభుని యొక్క ఆ దైవ అవతారము గురించి 100 ఏళ్లకు ముందే చెప్పబడింది. ఉదాహరణకు ఒక ప్రవక్త అన్నాడు, ఆయన పేరు మీకా. ఆయన క్రీస్తుకు పూర్వము 700 సంవత్సరాల కాలంలో చెప్పాడు, యేసు బెత్లెహేము అనే కుగ్రామంలో పుడతాడు అని రాశాడు. దేవుని ఆత్మచేత దేవుని సహాయంతో పలికాడు ప్రవక్త, ప్రవచనం రాశాడు. ఆత్మీయులారా, 700 సంవత్సరాలు అవ్వగానే బెత్లెహేం అనే ఊళ్ళో యేసు పుట్టేశాడు. హల్లెలూయా! ఇది చారిత్రక సత్యం. యేసు కన్యకకు జన్మిస్తాడు అని, తన సొంత ప్రజలే తనను తిరస్కరిస్తారు అని, తన్ను నిందించే వారి ముందు ఆయన నోరు తెరవకుండా మౌనంగా ఉండడానికి ఎంచుకుంటాడు అని, మన పాపముల కోసం ఆయన బలియాగం అవుతాడని క్రీస్తు పూర్వము 730 సంవత్సరాలకు ప్రవక్త అయిన యెషయా ప్రవచించాడు. అలాగే జరిగిపోయింది. అన్ని అలాగే జరిగిపోయి. యేసు 30 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత 31, 32 ఆ చివరి కాలములో ఆయన జయోత్సవముతో గాడిదపై యెరూషలేముకు వెళ్తాడు అని ప్రవక్త అయిన జకర్యా 500 సంవత్సరములకు పూర్వము, క్రీస్తుకు పూర్వము 500 ఏళ్ల క్రితం చెప్పాడు. అలాగే జరిగిపోయింది. ఆయనను సిలువ వేసేటప్పుడు సైనికులు ఆయన వస్త్రాలను పంచుకుంటారు, చీట్లేసి పంచుకుంటారు అని, ఆయన మరణాన్ని జయించి తిరిగి 3వ దినాన లేస్తాడని క్రీస్తుకు పూర్వము 1000 ఏళ్ల కాలములో ప్రవక్త అయిన దావీదు ప్రవచించాడు. అలాగే జరిగిపోయింది. నేను కొన్నే పైకెత్తి మాట్లాడుతున్నాను. ఎన్నెన్నో ఇలాంటి ప్రవచనాలు యేసుక్రీస్తు అన్న అవతారము గురించి ఆయన ఇంకా పుట్టక మునిపే 500, 700, 730, 1000 ఏళ్ల క్రితం చెప్పబడిన ప్రవచనాలు. 1000 ఏళ్ళు అంటే తక్కువమ్మా, 500 ఏళ్ళు అంటే తక్కువ. క్రితమే చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఈ బైబిల్ ఉంది చూసారు, ఇందులో మొత్తం 88 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంతమంది అధికారిక దైవ ప్రవక్తలు ఉన్న మతం ఆ మాటకొస్తే వాడాలనుకుంటే, లేదా గ్రంథం, ఈ భూమి మీద ఇంకొకటి లేనే లేదు. ఈ 88 మంది ప్రవక్తల్లో పాత నిబంధనలో 63 ఉన్నారు, క్రొత్త నిబంధనలో 25 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ 88 మంది ప్రవక్తలు కలిపి ఒక బైబిల్ పరిశోధకుడు, పండితుడు డాక్టర్ హ్యూజ్ రోస్ అనే ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, ఫుల్ఫిల్డ్ ప్రొఫెసీ, ఎవిడెన్స్ ఫర్ ద రిలయబిలిటీ ఆఫ్ ద బైబిల్. ఈ బైబిల్ వాస్తవికమైనది అని చెప్పడానికి అనేక కారణాలు. ఒక కారణం ఏంటంటే ఇందులో ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు నెరవేరిపోయాయి. హల్లెలూయా! అందుకే ఇది అల్లాటప్ప గ్రంథం కాదు. ఇది ఇందులో ఆయన రాసిన ప్రకారంగా 2500 ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఆ 2500 ప్రవచనాలు వరుసగా తన గ్రంథంలో రాశాడు. పాత నిబంధనలో ఏ పుస్తకంలో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఏ ప్రవచనం ఉంది, అది ఎక్కడ నెరవేరింది? ఇంకొక 500 ప్రవచనాలు ఉన్నాయి. అది యేసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి రెండవసారి కడసారి నేల మీదకు వస్తున్న సమయంలో చకచక నెరవేరడానికి చెప్పబడిన ప్రవచనాలు అవి.
ఒక స్కాలర్ జే బార్టన్ పేరీ అని ఆయన తన పరిశోధనలో చెప్పింది ఏంటంటే, రాబోయే మెస్సియాను సూచిస్తూ చాలా సంవత్సరాలు, శతాబ్దాలకు ముందే ప్రవచించబడిన ప్రవచనాలు, మెస్సియాకు సంబంధించి 574 ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు తాను పుట్టిన, జీవించిన 33.5 సంవత్సరాల్లో రమారమి 300 ప్రవచనాలు ఆయన జీవితంలో నెరవేరిపోయి చకచక 300. అందులో ఆయన కన్యకకు జన్మించడం, బెత్లెహేములో జన్మించడం, యూదులు తన పట్ల ఎలా ప్రవర్తిస్తారో చెప్పే ప్రవచనాలు, తను ఎవరు మరణానికి అప్పగిస్తారో చెప్పే ప్రవచనాలు, సిలువ మరణం, సిలువపై దాహానికైనా అలమటించడం, బళ్ళెపు పోటు, చనిపోయిన తర్వాత ఎవరి సమాధిలో పెట్టబడతాడో పునరుత్థానుడై తిరిగి లేవడం, ఇలాంటి తన అధీనంలో లేని ప్రవచనాలు 300 నెరవేరిపోయాయి. ఇక్కడ ఒక క్షణం ఆగి మిమ్మల్ని సైన్స్లోనికి తీసుకెళ్తా, లెక్కల్లోనికి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మ్యాథమెటిషియన్, లెక్కల శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ పీటర్ స్టోన్స్ అని ఆయన, పీటర్ స్టోనర్ అని ఆయనను ఇలా చెప్పాడు. ఆయన ఎవరి గురించైనా ఒక 8 ప్రవచనాలు ముందుగా చెప్పబడితే అతని జీవితంలో అవి యథాలాపకంగా పని కట్టుకొని కాదు, అనుకోకుండా జరిగిపోయండి. 100 ఏళ్ల క్రితం నా గురించి ఎలా చెప్పారు, అనుకోకుండా నెరవేరిపోయి నా గురించి అని కనుక ఒక 8 అలా జరగాలి అని అంటే లెక్కల శాస్త్రం ప్రకారం సంభావ్యత 10⁻17. మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, తెలిసేయండి, చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది. 10⁻17 అంటే ఒకటి ఇలా చెవి వేసి ఇటువైపు ఒకటి ప్రక్కన 17 సున్నలు పెట్టి ఈ చెవులో ఉన్న ఒకదాన్ని భాగిస్తే ఏమొస్తుంది? ఇటువైపు 0.00000000. చాలా సున్నలు వస్తాయి. అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే పాయింట్ తర్వాత ఎన్ని సున్నలుంటే ఆ సంఖ్య అంత చిన్నది అని అర్థం. అంటే పీటర్ స్టోనర్ అన్న మాట ఏంటంటే, ఎవరి జీవితంలోనైనా ముందుగా చెప్పబడిన ఒక 8 ప్రవచనాలు అనుకోకుండా యథాలాపకంగా జరిగి నెరవేరిపోవాలి అని అంటే లెక్కల శాస్త్రంలో దాని సంభావ్యత 10⁻17. అంటే అర్థం ఏంటంటే అది జరగదు, అసంభవం అని అర్థం అన్నమాట. అంటే మీ అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి గురించి 8 ప్రవచనాలు చెబితేనే అది అనుకోకుండా నెరవేరిపోవాలి అని అంటే లెక్కల శాస్త్రం ప్రకారంగా అసాధ్యం, అసంభవం. కానీ 2500 ప్రవచనాలలో 2000 నెరవేరిపోయాయి. 574 క్రీస్తును గురించిన, మెస్సియాను గురించిన ప్రవచనాల్లో 300 నెరవేరిపోయాయి. ఏమై ఉంటాడు ఈయన? ఏమై ఉంటే ఎలా జరుగుద్ది? దేవుడై ఉంటే తప్ప. ఎందుకంటే దేవునికే భవిష్యత్తు తెలుసు. కాబట్టి 100 ఏళ్ల తర్వాత ఏ పేరు, ఎవరికి పుడతారు, ఏ ఊళ్ళో పుడతాడు లాంటి అనేకమైన విషయాలు ముందుగా ప్రవక్తల ద్వారా గ్రంథస్థం చేయించి చెప్పింది చెప్పినట్టుగా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు టకటక ప్రవచనాలన్నీ నెరవేరిపోతుంటే లెక్కల శాస్త్రజ్ఞులు నోరు వెళ్ళబెట్టి చూశారు. మా లెక్కల శాస్త్రంలో దీనికి జవాబు లేదండి, ఉండదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క జోక్యముతో భవిష్యత్తును 100 ఏళ్లకు ముందే చూడగలిగిన వాడు తన ప్రవక్తల ద్వారా తన గురించి రాయించగా అప్పుడు ఆయన దిగి వచ్చిన కాలములో నెరవేరినవి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ముమ్మాటికి దేవుడే నరుడై దిగి వచ్చాడు. ఇంకొకరు ఇలా చేయడానికి అవకాశం లేదు. నేను హైందవ్యాన్ని అడిగాను, ఎందుకంటే నేను అన్ని మతాలు చదువుతుంటాను, నాకు మతాలు కాదు కావాల్సింది, అన్ని మతాలను లక్ష్య పెడతాను, కానీ సత్యమును వెతుకువాడను. నేను అడిగాను, హైందవ్యములో ప్రవక్తలు ఉన్నారా అని. ఆ పండితులు చెప్పింది ఏంటంటే, మాకు ప్రవక్తల అవసరం ఎందుకండి, మాది సనాతన ధర్మం. మాది సనాతన ధర్మం అనగా ఏ మతము, ఏ నమ్మకము పుట్టక మునుపు నుంచే మేమున్నాం. కాబట్టి మాకు ప్రవక్తల అవసరం లేదు. మధ్యలో వచ్చిన వాడికే ప్రవక్తలు, కానీ మొదటి నుంచి ఉన్న మాకు ప్రవక్తలు ఎందుకండి? ఇది వాళ్ళ జవాబు. ఒకవేళ మొదట్లో ఉన్నారేమోనండి, మాకు తెలీదు, ఇప్పుడైతే లేరు. ఆయన అన్నది కరెక్టే. ఎందుకంటే హైందవ్యములో 100 ఏళ్ల క్రితము ముందే రికార్డు చేయబడి ఆ చొప్పునే ఆ కాలం అయిన తర్వాత నెరవేరిన సంఘటన ఒక్కటి లేదు. నేను ఇస్లాంను అడిగాను,
ఖురాను చదివాను, అడిగాను. అందులో ఒక 20 చిన్న చితక వదిలేస్తే 27 మంది ప్రవక్తల పేర్లు అందులో కనిపిస్తాయి. అందులో సగం మంది బైబిల్లో ప్రవక్తలే. వాళ్ళు ప్రవచించారు అని ఖురాన్లో వారు మాట్లాడుతున్న విషయాలు చాలా పేలవంగా ఉన్నాయి. అవి నేను చెప్పి నా సమయాన్ని పాడు చేసుకోదలుచుకోలేదు. చాలా పేలవమైన వాటిని, అసలు వాటిని ప్రవచనాలను కూడా అనలేము సరిగ్గా కొలిచి చూస్తే. పోని ఉన్నాయి ఒక 27 ప్రవచనాలు ఎక్కడ? 2500 ప్రవచనాలు ఎక్కడ? 27 ప్రవచనాలు ఎక్కడ? 574 మెస్సియాను గురించిన ప్రవచనాలు ఎక్కడ? పోలికే లేదు. అందుకనే యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న దేవుడు నరుడై దిగి వస్తే ఎలా ఉంటాడో ఆ లక్షణం ఈయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఈయనే ప్రపంచ మానవులు ఎదురు చూస్తున్న దైవ అవతారమై ఉన్నాడు. హల్లెలూయా. ఎస్. రెండవ విషయం చూడండి. ఇప్పుడే యేసు ఆ కాలంలో మన మధ్యలో ఉన్నాడు అనుకోండి, నిన్ను నన్ను పోలే ఉన్నాడు. ఆనాటి యూదులను పోలిన వానై ఉన్నాడు. కానీ అక్కడున్న వాళ్ళు ఎవరికి ప్రవచనాలు చెప్పబడలేదు, ఈయనకొక్కడికే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈయన విలక్షణమైన దైవ నరుడు. అందుకే రెండవది, యేసు క్రిస్మస్ దినాన దేవుణ్ణి చూడాలి అని ఎదురు చూస్తున్న మానవులకు అవతరించిన ఏకైక దైవ నరావతారం యేసుక్రీస్తు అనడానికి రెండవ కారణం, ఈయన చారిత్రక పురుషుడు. జాగ్రత్తగా అర్థం చేసుకునే లాజిక్. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా చరిత్ర ఉందా లేదా? చరిత్ర ఉందంటే అర్థం ఏంటి? నువ్వు చరిత్ర పుస్తకం రాయనక్కర్లేదు, నువ్వే ఒక పుస్తకానివి రాసేవాడికి. రైట్? అంటే అర్థం ఏంటంటే, నీకు ఒక ఆధార్ కార్డు ఉందా, నీకు ఒక పాన్ కార్డు ఉందా, నీకు ఒక ఇంటి అడ్రస్ ఉందా, నీకు బర్త్ సర్టిఫికేట్ ఉందా, నీకు చరిత్ర ఉంది అని అర్థం. నేను కనుక ఒకవేళ చనిపోయాను అనుకో, ఆ నా జీవిత చరిత్ర అక్కడితో ముగుస్తుంది. ఆ నా చరిత్ర ఎవరైనా రాయాల్సి వస్తే నేను పుట్టిన తారీఖు మొదలుకొని చనిపోయిన తారీఖు వరకు నేనేం చేశానో అన్నీ కూడా రాస్తాడు. ఆయన పలానా తారీఖున చనిపోయాడండి అని చివరికి తన పుస్తకాన్ని ముగిస్తాడు. నాకు చరిత్ర ఉంది. రైట్? ఇప్పుడు చరిత్రలో ఉన్న మానవుడు దేవుణ్ణి చూస్తూ, దేవా నువ్వు రా, నిన్ను చూడాలనుంది, నాకు సాయం చెయ్యు, ఎవరు చేసేవాళ్ళు లేరు, చీకట్లో నుంచి నన్ను వెలుగులోనికి నడిపించేది ఎవరిక్కడ, అసత్యములో నుంచి సత్యములోనికి నడిపించేది ఎవరిక్కడ, మరణము నుంచి జీవములోనికి నడిపించేది ఎవరిక్కడ, ఎవరు లేరు, నువ్వే ఉన్నావు, దిగిరా అని అంటున్నప్పుడు ఎక్కడికి పిలుస్తున్నాడో తెలుసా ఈ మానవుడు? ఆయన్ని చరిత్రలోనికి పిలుస్తున్నాడు. చరిత్ర ఉన్న మానవుడు, చరిత్రకు ఆవల ఉన్న దేవుణ్ణి నరుడై అవతరించి దిగిరమ్మని పిలుస్తూ ఉంటే, నువ్వు కూడా నాలాగా చరిత్రలోనికి దిగిరా అని పిలుస్తున్నట్టు లెక్క. వచ్చేసాడు యేసుక్రీస్తు ప్రభు చరిత్రలోనికి. మరెవరు కూడా ఇది ఆయా మతాలలో దేవుడు అని కొలుస్తుంటున్న వారు ఈ రోజు వరకు వారికి స్పష్టమైన చరిత్ర లేదు. పేర్లు ఎత్తాను నేను, నాకు అనవసరం. ఇది బైబిల్ గురించి మీకు తెలియాలి, కావాలి అని అనుకుంటే మన అయ్యగారిని మీరు అడగండి, ఆయన చెప్తారు. ఈ బిల్డింగ్ ఎలా కట్టాలి అని కనుక పాస్టర్ గారిని నన్ను అడగండి, మాకు చేత కాదు బిల్డింగ్ ఎలా కట్టాలో. కానీ మీరు ఒక సివిల్ ఇంజనీర్ని కనుక అడిగితే ఆయన చెప్తాడు మీకు బిల్డింగ్లు ఎలా కట్టాలో. పొట్టకోసి ఆపరేషన్ ఎలా చేయాలో మీరు ఒక సివిల్ ఇంజనీర్ని అడగండి. ఎవరిని అడగాల? ఒక డాక్టర్ని అడగాల. అలాగే చరిత్ర గురించి కనుక మానవులకు చెప్పాలి అంటే చరిత్ర శాస్త్రజ్ఞుడు, ప్రపంచము గుర్తించిన చరిత్ర శాస్త్రజ్ఞుడు మాట్లాడితేనే అతడు చెప్పిన విషయాలకు విలువ ఉంటుంది. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ ప్రముఖ చరిత్రకారుడు హెచ్జి వెల్స్. మీరు గూగుల్ వెళ్ళి హెచ్జి వెల్స్ అని కొడితే ఆయన 1866 సంవత్సరంలో జన్మించాడు, 1946 సంవత్సరంలో మరణించాడు. నేను నిక్కర్లు వేసుకుని హై స్కూల్ వెళ్తున్నప్పుడు, చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన గురించి చదువుకున్నాను నేను, హెచ్జి వెల్స్ గురించి. మీరు కూడా చదువుకుని ఉండాలి. ఈ హెచ్జి వెల్స్ అన్న మాట ఏంటో తెలుసా? జాగ్రత్త వినండి. చరిత్రలో ఏకైక విశిష్ట వ్యక్తి యేసుక్రీస్తు అన్నాడు ఆయన.
ఒక చారిత్రక శాస్త్రజ్ఞుడు ఇంకేమన్నాడు, నయా పైసా చేతిలో లేని ఈ నజరేయ బోధకుడైన యేసుక్రీస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవడు మానవ చరిత్ర రాయలేడు అన్నాడు. ఆయన చెప్పిన మాటలు యాజ్ ఇట్ ఈస్గా నేను తెలుగులో తర్జుమా చేసి చెప్తున్నాను. నేను అంటే అర్థం ఏంటో తెలుసా? హెచ్జి వెల్స్ అనే ప్రముఖ బ్రిటిష్ చరిత్రకారుడు అన్న మాటలు ఏంటంటే, నువ్వు మానవ చరిత్ర రాయాలనుకున్నావా, 5000 సంవత్సరాల మానవ చరిత్ర లేదా 10,000 సంవత్సరాల మానవ చరిత్ర అనుకుందాం. రాయాలనుకుంటున్నావా? ఎక్కడి నుంచి మొదలు పెడతావు? వెనక నుంచి ముందుకు వస్తావా, ముందు నుంచి వెనక వెళ్తావా? 20వ తారీఖు డిసెంబర్ నెల 2021 నుంచి మొదలెట్టి వెనక్కి వెళతావా? నీకు మధ్యలో యేసుక్రీస్తు తగులుతాడు అని చెప్తున్నాడు అనమాట. లేదా ఆదాము మొదలుకొని అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తావా, అప్పుడు కూడా నీకు మధ్యలో యేసుక్రీస్తు తగులుతాడు. యేసుక్రీస్తుకు తగలకుండా, ఆయనను తాకకుండా, ఆయనను తప్పించేసి నువ్వు మానవ చరిత్రను రాయలేవని నేననలే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారుడు హెచ్జి వెల్స్ అన్నాడు. హీ నోస్, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలుసు. ఇలాగా ఇంకొక అవతారం గురించి మరొక ప్రముఖ చరిత్రకారుడు ఎప్పుడైనా మాట్లాడా? నేను చాలా చదువుకున్నానమ్మా, సత్యాన్వేషణ కోసం చదువుకున్నాను, నాకైతే కనపడలే. ఎంతలాగున ప్రపంచమంతా గుర్తింపు పొందిన ఒక చరిత్రకారుడు దేవుడు నరుడైతే దిగి వచ్చిన యేసుక్రీస్తు అనబడిన నరుని పట్టుకొని ఆయన చరిత్రలో ఏకైక విశిష్ట వ్యక్తి అని చెప్తూ మానవ చరిత్రను ఎవరైనా రాయాలి అని అనుకుంటే ఆ నయా పైసా చేతిలో లేని ఆ నజరేయ బోధకుడైన యేసుక్రీస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వకుండా మానవ చరిత్రను ముందు నుంచి వెనక్కి కానీ వెనక నుంచి ముందుకు కానీ ఎవడునో రాయలేడు అని తేల్చి చెప్పేశాడు. విచ్ ఇస్ ట్రూ. ఇంకెవ్వరికి ఆ సీన్ లేదు. ఇంకెవరు చరిత్రలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాన్ని కలిగి ఉంటూ అదే సమయంలో దైవ నరావతారిగా ప్రపంచము చేత గుర్తించబడిన విలక్షణ వ్యక్తిత్వం కలిగిన వారెవ్వరూ లేరు. బ్రిటిష్ స్కాలర్ ఎఫ్ఎఫ్ బ్రూస్ అనే ఆయన ఇలా అన్నాడు, రోమా చక్రవర్తి జూలియస్ సీజర్ యొక్క చారిత్రకత ఎంత వాస్తవమో యేసుక్రీస్తు చారిత్రకత కూడా అంతే వాస్తవమో అని తేల్చి చెప్పాడు పరిశోధనలు చేసి ఒక చరిత్రకారుడు. నేను ఊరికనే నేను చెప్పడంలే, ప్రముఖులు చరిత్రకారులు చెప్పిన మాటలు నేను చెబుతూ ఉంటున్నాను. నాకు తెలిసి ఈ దేశంలో ఇస్లాం అనే ఒక మతం ఉంది 2వ స్థానంలో. అల్లా అన్న దేవుడు ఉన్నాడు. ఎక్కడ కూడా దేవుడు అవతరించినట్టు అక్కడ ప్రస్తావన లేదు. మనకి ప్రవక్తలు మట్టుకున్నారు. అలాగే మన హైందవ్యం ఉంది, అవతారాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. కానీ ఏ అవతారము చారిత్రకమైనది లేదు. క్రైస్తవ్యం ఉంది, ఒకే ఒక అవతారము, అది యేసుక్రీస్తు. చరిత్ర మాట్లాడుతుందనండి ఇక్కడ. హల్లెలూయా. అందుకని ఈ దినాన జన్మించిన ఈయన చరిత్రలోనికి ఉన్న మనలను రక్షించువానుగా రావాల్సిన వాడైన ఆయన మనతో పాటు చరిత్రలోకి వచ్చాడు. అందుకే నేను అన్నాను, నేను ఏడిస్తే నాతో పాటు ఏడ్చాడు. చరిత్రలో ఉన్న నేను దుఃఖముకున్నై ఉంటే నా ప్రక్కన ఆయన నిలబడ్డాడు. నాకు ఆకలిగా ఉంటే ఆయన ఆకలిగా ఉన్నాడు. ఆయన నాకు దాహం వేస్తే ఆయనకు దాహం అయింది. నాకు ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి పుడుతుంది, ఆయనకు పుట్టింది. అనగా చరిత్రలో ఉన్న ఒక నరుడు వేటికి ఎలా అనుభవిస్తాడో స్పందిస్తాడో అన్నిటికీ ఆయన స్పందించాడు. ఆయన చరిత్రలోనికి దిగివచ్చి చరిత్ర శాస్త్ర జ్ఞానానికి చెయ్యి చాపితే తగిలేటంత అందుబాటులో స్పష్టంగా ఉన్నాడు. ఈ దినాన దేవుడు అని అనబడుతూ అనేక మతాల వాళ్ళు కొలుస్తుంటున్న ఏ ఒక్కడికి ఇంత చారిత్రక సీన్ లేదు. మూడవది దేవుడు గనుక అయితే ఆయన నరుడై దిగి వస్తే, రాదేవా నువ్వు దిగినా నన్ను ఉద్ధరించు అని మానవులందరూ కూడా అంటూ ఉంటే, అతగాడు దిగి వచ్చినప్పుడు కాలములోనికి ప్రవేశిస్తాడు కదా. నాకు ఒక పుట్టినరోజు ఉంది, రేపు చనిపోతే చనిపోయిన రోజు ఉంటుంది. అలాగే మీకు పుట్టినరోజు ఉంది, పెళ్లి రోజు ఉంది, రకరకాల రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? కాలమును కొలుచుకుంటున్నాం మనం. అయితే దేవుడు కనుక నరుడై కాలములోనికి ప్రవేశిస్తే, నీవలే నావలే కాలంలో పుట్టి కాలంతో నడిచి కాలంతో చెల్లిపోయాడు అంటే కుదరదు.
ఆయన వెళ్ళిపోయిన తరువాత కూడా కాలం ఆయన పట్టుకునే ఉండాల. అదే జరిగింది. ప్రియులారా, మీరు చరిత్ర కనుక చూస్తే వెనకటికి గ్రీకులు ఇలా ఆలోచించారు. ఒలింపియాడ్ అనే ఆటలు మొదలు పెట్టారు వెనకటికి, క్రీస్తు పూర్వం. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఈ ఒలింపియాడ్స్ కు ముందు, ఒలింపియాడ్స్ కు తర్వాత అని చెప్పి యావత్ మానవ కాలాన్ని ఇలా విభజిద్దాం అని అనుకున్నారు. కానీ ప్రపంచం ఒప్పుకోలే. రోమన్ మహాసామ్రాజ్యం ఆలోచించింది. వాళ్ళు ఇంపీరియల్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని కట్టారు. చారిత్రక విషయాలు మాట్లాడుతున్నాను నేను. ఆ ఇంపీరియల్ సిటీకి ముందు, ఇంపీరియల్ సిటీకి తర్వాత నీ కాలాన్ని విభజించడానికి ట్రై చేశారు. వర్కౌట్ అవ్వలే. జస్టీనియన్ అనే ఒక రాజు ప్రజలకు పన్నులు వేయడం ప్రారంభించాడు మొదటిగా, చాలా వెనకడికి. కాబట్టి ఆ పన్నులు విధించిన రోజుకు ముందు, ఆ తర్వాత నీ కాలాన్ని విభజించడానికి ట్రై చేశాడు. వర్కౌట్ అవ్వలే. లాప్లాస్ చదువుకున్న వాళ్ళు తెలుసు, ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఈయన అంతరిక్షాన్ని గమనిస్తూ ఒక వింతైన ఒక అంతరిక్ష సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి ముందు దానికి తర్వాత అని కాలాన్ని విడగొట్టడానికి ట్రై చేశాడు. వర్కౌట్ అవ్వలే. ఫ్రెంచ్ విప్లవం మనకు తెలుసు. ఈ ఫ్రెంచ్ విప్లవానికి ముందు, ఫ్రెంచ్ విప్లవానికి తర్వాత అంటూ కాలాన్ని విభజించడానికి ఫ్రెంచ్ వాళ్ళు కూడా ట్రై చేశారు. ఇవన్నీ ప్రపంచ సామ్రాజ్యాలు. ఇవన్నీ షార్ట్లో చెప్పాల్సి వస్తే ఏవి వర్కౌట్ అవ్వలేదు. బెత్లెహేము అనే కుగ్రామములో పుట్టి, నజరేతు అనే మరొక కుగ్రామములో ఎదిగి, 30 సంవత్సరాలు పెద్దగా బయటకు కనబడకుండా 3.5 సంవత్సరాలు మాత్రమే బహిరంగ బోధ చేసి చనిపోయి తిరిగి లేచి చూస్తూ ఉంటుండగానే ఆరోహణమవుతూ నేను మరలా తిరిగి వస్తానని చెప్పి తన శిష్యులను దేశపు ప్రపంచపు నలుమూలలకు పంపిన యేసుక్రీస్తు పేరు మీదే ఈ లోకం కాలాన్ని కొలుచుకుంటుంది. ఈరోజు వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. ఇస్లాం స్నేహితులైన, హైందవ స్నేహితులైన, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్, కన్ఫ్యూషియస్, యోధ, ఏ మతస్థులైనా నువ్వు ఫోన్ విప్పగానే నీకు డేట్ వస్తుంది నీ స్క్రీన్ మీద. ఇవాళ తారీఖు ఏంటి అని సరిగ్గా నువ్వు చెప్పాలి అని అంటే క్రీస్తు శకము, యేసుక్రీస్తు శకము 2021వ సంవత్సరము డిసెంబరు నెల 20వ తారీఖు అని చెప్పాలి. నీకు తారీఖు ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడ ఇలాగే చెప్పాలా. క్రీస్తు శకము, ఈ సంవత్సరము, ఈ నెల, ఈ తారీఖు అని చెప్పాలి. నువ్వే కాదు, ప్రపంచంలో కాలాన్ని కొలవాలంటే అందరికి ఇదే దారి. నాకు చాలాసార్లు వింతైన సందేహాలు కలుగుతుంటాయి. అక్కడ నేనుంటున్న నా దేశంలో ప్రధాన మతానికి సంబంధించిన లెక్కలేనని దేవుళ్ళ పేర్లు ఉన్నాయే, ఎవరి పేరైనా ఉంటే బాగుండు కదా అనిపించింది. అక్కడ లేదు, ఉండేటంత సావకాశం లేదు. ఇది నాన్న ప్రపంచమంతా కూడా కాలమును క్రీస్తును నడిబొట్టును పెట్టుకొని క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనే మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుతూ ఉంటుండగానే అర్థమవుతుంది ఆ క్రీస్తు శక పురుషుడు అని, కాల శకాన్ని విడగొట్టి మధ్యలో కూర్చున్నాడని అర్థమవుతుంది. దేవుడైతే ఓన్లీ బర్త్ సర్టిఫికెట్ ఇవి కలిగి ఉండడం కాదు, మొత్తం కాలాన్నే చేర్చాలా. ఇది నాన్న ఆన్లైన్లో ఇంత మత సామరస్యాలు ఉన్న మన దేశంలో కూడా కొంతమంది తొందరపడి నోరు జారుతూ ఉంటున్నారు. ఒక ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభు 25వ తారీఖు డిసెంబర్ నెలలో పుట్టాడని నిరూపిస్తే 25 లక్షలు ఇస్తాడట. చాలాసార్లు క్రైస్తవులను మన స్నేహితులు, వాళ్ళెవరో కాదు మనోళ్లే, చాలా తేలిగ్గా లెక్కగడతారు. నన్నే కనుక అతడు ప్రశ్నిస్తే, నీకున్న 3 కోటి దేవుళ్ళు దేవతల్లో ఒక్కని పుట్టినరోజు చెప్పు నాకు, ఒక్కరిది. నేను చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు ఫలానా తారీఖును పుట్టాడు అన్నది కాదు. అందుకే క్రిస్మస్ సీజన్ ఇదే. నా పుట్టినరోజు 365 రోజులు జరుపుకోను, నేను ఒకరోజు జరుపుకుంటాను. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి వరకు కూడా ఈ క్రిస్మస్ సంబరాలు ప్రపంచమంతటా జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా?
యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు, అందరికీలాగే ఒక డేట్ ఉంది. అది డిసెంబర్ 25 నుంచి జనవరి 6వ తారీఖు వరకు మధ్యలో ఉన్న ఏదో ఒక రోజు. డిసెంబర్ 25 జనవరి 6కు మధ్యలో కేవలం ఎన్ని రోజులు ఉన్నాయండి? 10-11 రోజులు మాత్రమే ఉన్నాయి. చారిత్రకంగా ఇందులో పడాల్సిందే. ఎక్కువగా ఉన్న ఆధారాలు 25 డిసెంబర్కు ఉన్నాయి కాబట్టి ఆనాటి కాలపు ప్రముఖులు పాలితులు 25 లెక్క కట్టారు. మరి కొంతమంది జనవరి 6, మరి కొంతమంది ఈ మధ్య కాలంలో అని అంటారు. అయితే నేను అంటున్నాను, ఈ నువ్వు పూజిస్తున్న దేవుడు దేవత అసలు ఒక 15-20 సంవత్సరాలు అటు 15-20 సంవత్సరాలు ఇటు కలిగి ఒక డేట్ ఇవ్వగలవా నువ్వు? ఆ డేటును చారిత్రకులు సమర్థించగలరా? నోట మాట ఉండదు, నీకు సీన్ లేదు. ఎందుకంటే వాళ్ళెవరికి చరిత్ర లేదు కాబట్టి. ప్రియులారా, ఇది చెప్పకనే చెబుతోంది. మానవుడు చూడాలనుకున్న దేవుడు నరుడై కనుక దిగి వస్తే ఆయన గురించి ముందుగా చెప్పాలి. ఆయన ప్రవచన పురుషుడు అవ్వాలి. ఆయన చరిత్రలోనికి దిగాలి. చరిత్ర శాస్త్రజ్ఞులు రుజువు చేయాలి. యేసు మాత్రమే అట్టి చారిత్రక పురుషుడు. ఆయన కాలంలోనికి రావడమే కాదు, కాలాన్ని రెండుగా చీల్చి పొట్టులో కూర్చోవాలి. మానవులందరూ చెప్పుకోవడానికి కాలం ఆయన పేరునే ఉచ్చరించాలి. ఆయన శక పురుషుడు. 4వది, దేవుడయ్యుండి నరుడై వస్తే మనలాగే ఉండాలి, కానీ ఇంకో విషయంలో విలక్షణంగా ఉండాలి. అదేంటంటే ఆయన ప్రభావ పురుషుడు అయి ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? హీ షుడ్ బి a highly universally and globally influential person. నేనున్నాను, ఎక్కడ పుట్టాను, మా పేటోళ్ళకి ఊరోళ్ళకి మాత్రమే తెలుసు. ఒక వార్డు కౌన్సిలర్ వార్డోళ్ళకి తెలుసు. ఒక ప్రధానమంత్రి ప్రభావం దేశం వరకు ఉంటుంది. కానీ అడుగుతున్నాను, చెప్పండి, ప్రధానమంత్రి గొప్ప దేవుడు గొప్ప? ప్రధానమంత్రి ప్రభావము కంటే దేవుని ప్రభావం ఉంటే గింటే దేవుడు నరుడై వస్తే ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా? నేను కామన్ సెన్స్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్కువగానే ఉండాలా? ప్రశ్న, దేవుడు నరుడై దిగి వస్తే అతగాడు చూపిస్తున్న ప్రభావము, చూపించిన ప్రభావము సాటి సగటు నరుడు చూపించే ప్రభావం కంటే ఎక్కువగా ఉన్నా వారెవరో నువ్వు చెప్పగలవా? అలాంటి వ్యక్తినే నువ్వు అవతారమని నమ్మి పూజిస్తున్నావా? లేదా ఇంటి వరకు, మూల వరకు, పేట వరకు, వీధి వరకు, ఆ వీధి మొగ వరకు మాత్రమే ప్రభావం చూపించే వానినే నువ్వు పూజిస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించి, వినండి జాగ్రత్తగా, ఆ మధ్య కాలంలో ఈ ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమండి, వికీపీడియా వాళ్ళు అమెరికా దేశంలోని మిట్స్, మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, మిట్స్ యూనివర్సిటీ వాళ్ళు కలిపి ప్రపంచంలో ఆన్లైన్లో ఒక సర్వే చేపట్టారు. ఒక ఆన్లైన్లో ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏంటంటే, 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించి ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక 20 మంది ప్రముఖుల్ని నువ్వు ఎన్నుకొని వారిని పైనుంచి క్రిందకు వరుసగా పేర్చు. ఇది ప్రశ్న. ఈ ప్రశ్న వేసిన తర్వాత ఆన్లైన్లో చాలా మంది అది చూడగానే ఈ ప్రపంచాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన 20 మందిని ఎన్నుకున్నారు. వారిని పైనుంచి క్రిందకు వరుసగా పేర్చారు. దాని రిజల్ట్స్ వికీపీడియా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇలా ఉంటున్నాయి. సోవియట్ రష్యా నాయకుడు స్టాలిన్కి 20వ స్థానం, అడుగు స్థానం ఇచ్చింది ప్రపంచం. ఇండియా నేపాల్ బోర్డర్లో ఒక చిన్న రాజవంశంలో పుట్టిన గౌతమ బుద్ధునికి 16వ స్థానం ఇచ్చింది. అడుగు నుంచి చెప్తున్నాను నేను. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మావో జెడాంగ్కి 11వ స్థానం ఇచ్చింది. భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీకి 4వ స్థానాన్ని ఈ ప్రపంచం కట్టబెట్టింది. చైనా తత్వవేత్త, బ్రిటన్ శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్కి 3వ స్థానాన్ని కట్టబెట్టింది. చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్కి 2వ స్థానాన్ని ప్రపంచం ఇచ్చింది. ఇందులో ఆస్తికులు, నాస్తికులు, క్రైస్తవులు, ముస్లిములు, హిందువులు, అనేక రకాలైన మతాల వాళ్ళు పాల్గొన్నారు. అది వారు చారిత్రకులై ఉండాలి, వారు ప్రభావాన్ని చూపించిన వారై ఉండాలి ఈ ప్రపంచం మీద. అలాంటి వాళ్ళను ఎన్నుకొని ఎక్కువ ప్రభావం ఎవరు చూపించారు, తక్కువ ప్రభావం ఎవరు చూపించారు, ఒక 20 మందిని ఎన్నుకోండి.
అన్నప్పుడు వచ్చిన లెక్కలు అన్నమాట. 1950వ సంవత్సరం కంటే ముందు జన్మించి ప్రపంచాన్ని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చేసిన మొదటి స్థానము నజరేయుడని యేసుకు కట్టబెట్టింది ప్రపంచం. హల్లెలూయా. ఇది చారిత్రక వాస్తవం. నేను చెప్పాను, ఒక కుగ్రామంలో పుట్టాడు. నేనైనా ఒక నగరంలో పుట్టాను, నేను కాకినాడలో. కానీ యేసుక్రీస్తు ప్రభు చిన్న కుగ్రామంలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఉన్న బెత్లెహేము అప్పటి కాలపు అట్లాసులో, అనగా ప్రపంచ పటంలో చొక్కగా కూడా లేదు. అది ఇట్స్ నాట్ దేర్. కాబట్టి కుగ్రామంలో పుట్టాడు. ఇవాళ ప్రపంచమును అంతటికి ప్రభావం చూపించాడు. దేవుడు అంటే అలా ఉండాలా? దేవుడు కనుక నరుడే దిగి వస్తే అలాగే ఉండాలా? నువ్వు ఎక్కడ పుట్టావో కాదు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ ప్రభావము ప్రపంచమంతా పాకిందా లేదా? ఎందుకంటే దేవునికి ఉండే లక్షణం అది. ఈ వెలుగు నేను స్విచ్ చేస్తాను కానీ నువ్వు వెలగొద్దు, వెలిగినా కానీ వెలుగు నీలోనే ఉంచుకో, అందరికీ చూపించంటే వింటవా? ఇది వినదు. దాని స్వభావం ఏంటంటే వెలుగు అందరికీ పంచడం. దేవుడు అంతే. దేవుడుగా కనబడకుండా ఉంటే ఏంటి? దేవుడు కనబడేట్టు నరుడై దిగి వస్తే ఏంటి? ఎక్కడున్న దేవుడే ప్రభావము చూపువానిగా ఉండాలి. నువ్వు పూజిస్తున్న దేవుడు దేవతకు అలా ప్రభావం చూపించే సీన్ ఉందా? చూపించారా? నో. మధ్యలో చాలా మంది పేర్లు నేను వదిలేస్తాను. జోసెఫ్ స్టాలిన్, ఆర్కిమెడిస్ అండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్, వాస్కో డి గామా, ప్లేటో, మహమ్మద్, విలియం షేక్స్పియర్, సోక్రటిస్, కార్ల్ మార్క్స్, నెల్సన్ మండేలా, గెలీలియో, జూలియస్ సీజర్, ఇలాంటి వాళ్ళందరూ మధ్యలో 20 మందిలో నేను చదవకుండా వదిలిపెట్టేశాను. వీళ్ళందరూ ఈ ప్రపంచం మీద ప్రభావం చూపించారు. వాళ్ళందరికంటే కుగ్రామంలో పుట్టి మరొక కుగ్రామంలో ఎదిగి 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ యేసుక్రీస్తు ఇవాళ ప్రపంచాన్ని అధికంగా అందరికంటే ఎక్కువగా ప్రభావితం చూపించాడు. భారతదేశంలో దేవుళ్ళుగా, దేవతలుగా, గురువులుగా, స్వాములుగా, అమ్మలుగా, బాబాలుగా చలామణి అయినా అవుతూ ఉన్న ఏ ఒక్కరి పేరు ఆ టాప్ 20లో లేదు. ఎందులో లేదు? ఆ టాప్ 20లో అంటే ఏంటో కారణాలు మీకే వదిలేస్తున్నా. నన్ను కనుక మీరు చెప్పమంటే గట్టిగానే చెప్తా. బహుశా మనం అనుకుంటున్న వీరికి చరిత్ర లేదేమో, కల్పిత వ్యక్తులేమో. ఒకవేళ చరిత్రలో అతగాడు పుట్టినా ప్రభావము లేని వారేమో. ఒకవేళ ప్రభావం ఉన్నా వాళ్ళ ప్రభావం ఇంటి మూలకే పరిమితమేమో, వీధి మొగకే పరిమితమేమో, ఊరు హద్దులు శివార్ల వరకే పరిమితమేమో, ప్రపంచ హద్దులు దాటిపోయేటంత ప్రభావం లేదేమో. అందరినీ దాటుకుని అందరికంటే ఎక్కువగా ప్రభావితం చూపగలిగిన సీన్ లేదేమో. దేవుడైతే అందరికంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించాలి. అది యేసుక్రీస్తు చూపించాడు. అందుకే ఈయన సర్వ మానవుడు ఎదురు చూస్తుంటున్న నరుడై దిగి వచ్చిన ఏకైక దేవుడు. ప్రియులారా, నేను ముగింపుకి వెళ్తున్నాను. దేవుడైతే నేను ఆయన చూడాలని అనుకుంటున్నా. ఆయన దిగి వస్తే నావలే మనుష్య రీతిగా నేల మీద నడయాడుతూ ఉంటే నావలే ఉండాలి, కానీ నాకంటే భిన్నంగా ఉండాలి. ఆయన సత్య పురుషుడు అయి ఉండాలి. చిన్న ప్రశ్న, ఏమనుకోకండి, చేతులు ఎత్తక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. పుట్టిన తర్వాత ఇంతవరకు ఏ అబద్ధం ఆడలేదా నువ్వు? అదిగో పాప ఇలా ఊపుతున్నావే నువ్వు. యు ఆర్ సో హానెస్ట్. అందరూ ఊపాల్సిందే, ఊపినా ఊపకపోయినా. కనీసము లోపల అబద్ధమును ఆలోచించి, అబద్ధమును ఊహించి, అసత్యమును తలంచి, అది ఊహల్లోనో, తలంపుల్లోనో, క్రియల్లోనో, అలవాటులోనో లేని నరుడు ఒక్కడుండడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నా సమస్య ఏంటి? మునులు మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ ఏం ప్రార్థన చేశారు? అసతోమా సత్యమయ్య, అనగా నేను అసత్యములో ఉన్నాను. ఇది కాన్ఫిడెంట్ గా కరెక్ట్, ఇది డెఫినెట్ గా నేను అసత్యంలో ఉన్నాను. కానీ నాకు సత్యములోనికి వెళ్ళాలని ఉంది. నాకు నేను సాయం చేసుకోలేను, నాకు మరెవడు సాయం చేసేటట్లేడు. నువ్వే ఉన్నావు, దిగొస్తావా, అవతరిస్తావా అని మనోళ్ళు ప్రార్థన చేశారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు గనుక నరుడై దిగి వస్తే అతడు అసత్యములో ఉన్న మానవులను సత్యములోనికి నడిపించినట్లుగా తానుగా స్వయంగా నిస్సందేహంగా నిష్కర్షగా సత్యుడు అయి తీరాలి.
తనంతట తాను సత్యుడు కానేరని వాడు నన్ను సత్యములోనికి ఎలా నడిపిస్తాడు? సింపుల్ ప్రశ్న. కాబట్టి 20 వ్యక్తులుంటే నేను ఒకవేళ గుడ్డివాణ్ణి అంతుణ్ణి అయినా పర్వాలేదు, మన దేవమణి అయ్య గారు ఆయనకు కళ్ళున్నప్పుడు ఆయన వెనకాల చేయి పట్టుకుని వెళ్ళిపోతాను నేను. ఇది నాకు కావాల్సింది. భూమి మీద ఉన్న మానవులందరూ అసత్యులు. క్రియలలోనో తలంపుల్లోనో మనము అసత్యులము. చైనాలో ఉన్న ఒక సామెత ఎలా ఉంది, మన ఊహలు చెడిపోయాయి కాబట్టి మన ఆలోచనలు చెడిపోయాయి, ఆలోచన చెడిపోతే క్రియలు చెడిపోతాయి, క్రియలు చెడిపోతే అలవాట్లు చెడిపోతాయి, అలవాట్లు చెడిపోతే గుణం చెడిపోతుంది, గుణం చెడిపోతే గమ్యం చెడిపోతుంది. హలో, వినండి. అందుకనే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా అసత్యుడు, పాపి, చెడిపోయిన వాడు అయి ఉన్నాడు. అలాంటి వాణ్ణి సత్యములోనికి నడిపించడానికి మన పెద్దవాళ్ళు ప్రార్థించినట్టుగా నువ్వు దిగిరా అని అన్నప్పుడు వచ్చేవాడు నాలాగే అసత్యుడైతే ఏం ప్రయోజనం? జోగి రాసుకుంటే ఏదో రాలుతుందట, అలాగే ఉంటుంది. కాబట్టి అసత్యుడైన నన్ను నడిపించేవాడు, నేను ఎదురు చూస్తున్న దైవ నరావతారము తానుగా సత్యమై ఉండాలి. వెనకటికి ఒక యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ 100 మంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా ప్రశ్న ఇచ్చాడు, జరిగిన సంఘటన వినండి. ఆయన అంటాడు, ఎవర్రా వినండి ఒక చిన్న ప్రశ్న. ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి ఎప్పుడో చనిపోయిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప తత్వవేత్త ప్లేటో మరలా బ్రతికొచ్చి మన యూనివర్సిటీ ఎడం వైపున మైదానంలో మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. ఎప్పుడో పుట్టి ఎప్పుడో జీవించి ఎప్పుడో చనిపోయి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు కూడా మరలా బ్రతికొచ్చి మన యూనివర్సిటీ కుడివైపున మైదానంలో ఆయన కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాడు అనుకోండి. ప్రశ్న అడుగుతున్నాడు, నేనే మీటింగ్కి వెళ్తానా అనుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఆ స్టూడెంట్స్ కదా ఏం చెప్తే ఏమొస్తుందో అని అలా తలగొక్కుంటున్నారు. ఈయనే అన్నాడు, వినండి. ప్రపంచానికి తాత్విక ఓనమాలు, తాత్విక ఏబిసిడీలు, ఈలు నేర్పించిన సుప్రసిద్ధ గ్రీకు తాత్వికుడు ప్లేటో ఎంత గొప్పోడైతేనేంటి, అతడు మరలా బ్రతికి వచ్చి ఎడమవైపున మీటింగ్ పెట్టుకుని చేతికి మైకిస్తే ఏం మాట్లాడతాడు? అతడు సత్యమును గురించి మాట్లాడతాడు. కానీ ఎక్కడో సత్యమే మాట్లాడుతుంది, సత్యమే నిలబడి మాట్లాడుతుంది. అక్కడ ప్లేటో సత్యము గురించి ఇతడు నిలబడి మాట్లాడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు తానే సత్యమై తానే నిలబడి మైకు పట్టుకొని మాట్లాడతాడు. యేసుక్రీస్తు మరి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్లేటో కానీ, అరిస్టాటిల్ కానీ, సోక్రటిస్ కానీ, ప్రపంచ తాత్వికులు మేధావుల్లో ఎవరైనా మైకు పట్టుకుంటే వారు మాట్లాడిన చాలా మంచి మాటలే కావచ్చు, కానీ వారు సత్యమును గురించి, మంచి గురించి మాట్లాడాలి. సోక్రటిస్ కానీ, ప్లేటో కానీ, ఎవరు కానీ ఆ మంచిని నేనే అనలేదు, ఆ సత్యాన్ని నేనే అని అనలేదు. ఈయన అన్నాడు, యేసు అన్నాడు, నేనే సత్యమును అని అన్నాడు. నేను కూడా సత్యాన్ని అనలేదు, నేను సత్యాన్ని కాబోలు అనలేదు, నేను సత్యమునైతే ఎంత బాగుండు, ఇలాంటి వ్యవహారిక భాషలు మాట్లాడలేదు ఆయన. నేనే సత్యమును, ఐ యామ్ ద ట్రూత్ అంటే అర్థం ఏంటంటే, నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకొకడు లేడు అని అర్థం. ఇంకొకడు లేడు, ఉండు అవకాశము లేదు. కాబట్టి నేను చెప్తున్నాను ఇది నా మాటను బట్టి, యేసుక్రీస్తు కాక మరెవడును ఏ మతములోనైనా ఎన్ని అవతారాలున్నా నేనే సత్యమును అనినవాడు లేడు, అనే సీన్ లేదు, ఇక అనే అవకాశం లేదు. కాబట్టి దేవుడైతే అసత్యములో ఉన్న నన్ను ఉద్ధరించడానికి నరుడై దిగి రావలసి వస్తే తానుగా స్వయంగా సత్యుడై ఉండాలి. ఆ స్థితి ఒక్క యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. అందుకే ఈయన సర్వమానవాళి ఎదురు చూస్తుంటున్న ఆ దేవుడు, ఈ కుర్రవాడు వాళ్ళ నాన్న వస్తే ఎంత బాగుండు అని ఎలా అనుకున్నాడో, ప్రతి మానవుడు ఆ మా పరమ తండ్రి వస్తే ఎంత బాగుండు అని అనుకున్న కారణంగానే క్రిస్మస్ సాధ్యమయ్యింది. ఆరవది బహుశా అన్ని చెప్పకపోయినా నేను ముగించేస్తాను. 6వది, యేసుక్రీస్తు పరిశుద్ధ పురుషుడు. ఆయన సత్య పురుషుడు మాత్రమే కాదు, పరిశుద్ధ పురుషుడు కూడా. ఇంతవరకు యేసు ప్రవచన పురుషుడు, చారిత్రక పురుషుడు, శక పురుషుడు, ప్రభావ పురుషుడు, సత్య పురుషుడు చెప్పాను. ఇవి
దేవుడు నరుడై అవతరిస్తే ఉండవలసిన లక్షణాలు ఎవరికీ లేవు, యేసుకు తప్ప. 6వది, యేసుక్రీస్తు పరిశుద్ధ పురుషుడు. ఈ పుస్తకం చూడండి, ఇది బైబిల్ అంటారు. 66 చిన్న గ్రంథాలు ఇందులో ఉన్నాయి. మొత్తంగా 1000 పేజీలు ఈ పుస్తకం గ్రంథం. ఈ 1000 పేజీల గ్రంథంలో 1080 1080 సార్లు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధుడు అన్న మాటలు ఉన్నాయి ఇందులో. అంటే అర్థమేంటో తెలుసా? పేజీకి ఒకసారి కంటే ఎక్కువగా సరాసరి పరిశుద్ధ అన్న మాట ఇందులో ఉంది. నేను స్టడీ చేశాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇందులో ఎవరైనా మీకు ఓపుకుంటే స్టడీ చేసుకోవచ్చు. ఖురాన్ను చూశాను, భగవద్గీతను చూశాను, పురాణాలు చూశాను, ఉపనిషత్తులు చూశాను, వాటి మీద ఇంతంత లావంటూ వ్యాఖ్యానాలను కూడా చూశాను. వాటిని చూసిన వారు మాట్లాడిన మాటలు కూడా విన్నాను. కనీసం 100 పేజీలకు ఒకసారి కూడా పరిశుద్ధ అన్న మాట ఇతర గ్రంథాల్లో లేదు. ఇది చెప్పకనే చెబుతుంది. ఈ గ్రంథం చెబుతున్న ఈ యేసుక్రీస్తు తానుగా పరిశుద్ధుడు అని. ఏమండి, నా గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి, నేను మంచోడ్నా చెడ్డోడ్నా అని ఎదుటోళ్ళకి ఎరగనోళ్ళకి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నా గురించి ఎవరు చెప్పాలి? నన్ను ఎరిగిన వాళ్ళు చెప్పాలి, నన్ను చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు చెప్పాలి, నా భార్య చెప్పాలి, నా బిడ్డలు చెప్పాలి, లేదా నా సంఘస్థులు చెప్పాలి. ఎందుకంటే తెల్లారితే నన్ను చూస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అవుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు తాను జీవించిన 33.5 సంవత్సరాలలో చాలా మంది సాక్ష్యం చెప్పారు. చివరి 3.5 సంవత్సరాల్లో ఆయనే కూడా తిప్పుకున్న 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 3.5 సంవత్సరాలు ఒక్క గడియ కూడా ఆయన విడిచిపెట్టలేరోళ్ళు. చాలా దగ్గరగా చూశారు ఆయన్ని. అలా చూసిన వాళ్ళల్లో చిన్నవాడైన ఒక అపోస్తలుడు, యేసు ప్రభుని శిష్యుడు యోహాను ఇలా అంటాడు. 6వ అధ్యాయం 69వ వచనం యోహాను సువార్తలో, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవు అంటాడు యోహాను. ఆ సాక్ష్యం నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే యోహాను యేసుక్రీస్తుకు చాలా సమీపంగా ఉన్న శిష్యుడు. యేసుక్రీస్తుకు తెలిసి అన్యాయపు తీర్పు తీర్చే ఆ రోమా గవర్నరు పిలాతు భార్య తన భర్తకి ఇలా కబురు పంపించింది, ఏమయ్యో నీ ముందుకు ఆయన వస్తున్నాడు, నువ్వు తీర్పు తీర్చేటట్టున్నావు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని రోమా గవర్నర్ పిలాతు భార్య తన భర్తకు కబురు పంపించింది. యేసును సిలువ వేసే టైంలో ఆ బాధ్యత తీసుకున్న శతాధిపతి ఆ సిలువ సీన్ అంతా చూస్తూ అంటాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. ఇందాక చెప్పిన యోహాను అదే శిష్యుడు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. 1 యోహాను 3:5. అపోస్తలుడైన పేతురు అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు అని అంటాడు. వీళ్ళందరూ ఎవరు? ఆయనను 3.5 సంవత్సరాలు దగ్గరగా పరిశీలించిన శిష్యుల సాక్ష్యాలు ఇవి. హెబ్రీ గ్రంథకర్త ఇంకా ఇలా అంటాడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ 7:26. ఇలాగున ఎవరు యేసుక్రీస్తు గురించి మాట్లాడాల్సి వచ్చినా ఈ మాటలే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, పాపుల్లో చేరనివాడు, నిష్కలంకుడు, నిర్దోషి, ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొక మాట లేదు. కడకు ఆయనను గిట్టని వారు, ఆయన మీద నేరారోపణ చేయాలనుకున్న వారు కూడా ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడలేకపోయారు. చివరికి యేసుక్రీస్తు ప్రభువే ఒకరోజు బహిరంగ సభలో ఇలా అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేర స్థాపన చేయగలరా అని అడిగాడు. యోహాను 8వ అధ్యాయం 46వ వచనం. ఇదే పరీక్ష, ఇదే క్యారెక్టర్ పరీక్ష, ఇదే శీల పరీక్ష, ఇదే పరిశుద్ధ పరీక్ష. నువ్వు పూజిస్తూ ఉన్న దేవుళ్ళు దేవతలకు, నువ్వు నమ్ముతున్న వివిధ అవతారాలకు పెట్టి చూడు, నీకే రిజల్ట్ వస్తుందో. ఈ శీల పరీక్షకు వారు నిలబడతారా? తానుగా పరిశుద్ధుడు కాని వాడు నిన్ను పవిత్రుణ్ణి చేయగలడా? ఒక శ్లోకం నేను చదివాను. ఆ శ్లోకం స్కాంద పురాణం శ్రీరంగ మహాత్యం 7వ అధ్యాయంలో ఉన్న శ్లోకం అది. కామ క్రోధ వశాన్ సర్వే దేవశిక్ పితృమానవా
అంటే సమస్త దేవతలను, పితృదేవతలను, మానవులను కామ క్రోధములకు వశులైన వారే. అయిపోయింది అక్కడ. ఆ గ్రంథాలు చెప్తున్న మాటతోనే అయిపోయింది. కాబట్టి దేవతలందరూ కామ క్రోధములకు బలి అయిన వారే, కామ క్రోధములలో పొర్లిన వారే. మానవుడు కామక్రోధాల్లో పొర్లాడు, సరే. పితృదేవతలను అలాగే సమస్త దేవతలను మనం పూజిస్తున్నామే ఆ దేవతలు అన్నమాట. కామ క్రోధములకు వశులైన వారే. కామం ఉన్న దేవత, క్రోధం ఉన్న దేవత, అరిషడ్వర్గాల్లో బందీ అయిపోయిన దేవత నిన్నెలా పవిత్రుని చేయగలదని నువ్వు నమ్ముతున్నావు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తానుగా పరిశుద్ధుడిగా జీవిస్తూ ఆయనలోని లోపాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన ఏ ఒక్కరూ కూడా ఆయన క్యారెక్టర్ మీద ఇలాగున రుజువు చేసే పరిస్థితి లేని రీతిలో జీవించాడు ఆయన. కాబట్టే అపవిత్రునైన నన్ను, చీకటిలో, మరణములో, అసత్యములో ఉన్న నన్ను ఉద్ధరించడానికి, పరిశుద్ధునిగా నన్ను మార్చడానికి, తీర్చడానికి యేసు ప్రభు మాత్రమే సరిగ్గా సరిపోయినాడు. ఆయనే మానవులందరి కోసం అవతరించిన వాడై ఉన్నాడు. ఏడవది దేవుడు గనుక నరుడై మానవుడు చూడాలనుకున్న రీతిలో అవతరించి వస్తే ఆయనకు నోరు ఉండాలా, ఆయన మాట్లాడాలా? ఖచ్చితంగా యేసు ప్రభుకు నోరుంది, ఆయన మాట్లాడాడు. అయితే నీలాగా నాలాగా నోరు నాలుక వాడినా కూడా ఆయన మాటలు ప్రత్యేకంగా ఉండాలా. నీలాగా నాలాగే మాటలుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు 1999 సంవత్సరం టైమ్ అనే ఇంటర్నేషనల్ మంత్లీ మ్యాగజైన్లో ఇవి పడ్డాయి. రెనాల్డ్స్ ప్రైస్ అనే ఒక పరిశోధన వ్యాసకర్త పరిశోధన చేసి ఆ టైమ్ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో, టైమ్ మ్యాగజైన్ మీకు తెలుసు, ఇంగ్లీష్ మ్యాగజైన్, అందులో వేశారు 1999 సంవత్సరం ఇదే డిసెంబర్ నెలలో. అందులో టైటిల్ ఏంటో తెలుసా? జీసస్ ఆఫ్ నజరేత్. నజరేత్ అని యేసు టైటిల్. దాని యొక్క హైపోథసిస్ అంటాం, సంక్షిప్తమైన మాటలు ఏంటో తెలుసా? ఇలా ఉంటాయి: ప్రభావవంతమై మారుమూలలకు సహా ప్రాకిపోయిన యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం ఈ భూమి మీద మరొకటి లేనే లేదు అని రాశాడు. రుజువులు, ఆధారాలు చాలా ఇచ్చాడు. అందులో ఒకటి రెనాల్డ్స్ ప్రైస్ ఇచ్చిన ఒక 2 మాటలు చెప్తాను. ఒకరోజు యేసుక్రీస్తు మంచం మీద నుంచి లేచి రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ మూగుతూ ఉంటే ఇలా అన్నాడు: నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఆనాటి ప్రజలు దాని లైట్ తీసుకున్నారు. ఇంకో రోజు నిద్ర లేచి రోడ్డు మీదకి వచ్చి ఇంకా ఎలా అన్నాడు: ఆకాశమైనా గతించవచ్చు, భూమైనా గతించవచ్చు, కానీ నా మాటలలో ఒక అక్షరమైన, సున్నైనా, పుల్లైనా పోదు అన్నాడు. ఇవన్నీ చిన్న మాటలండి. నువ్వు అనగలవా మాటలు? నేను అనగలనా? అనలే. ఆయన మామూలుగానే ఉన్నాడు, రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడతాడు. మాట్లాడాడు, పిచ్చెక్కి మాట్లాడాడేమో, సరదాకు మాట్లాడాడేమో అని అనుకున్నారేమో అప్పటి కాల ప్రజలు. 2000 సంవత్సరాలు అయింది నేటికి ఆ మాటలు మాట్లాడే. ఈ ప్రపంచంలో ఎవరును ఎక్కడ కూడా స్టేజ్ కట్టి మైకు పట్టుకొని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసు ఇలా అన్నాడు. ఏమని? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. అబే, అది కరెక్ట్ కాదు. యేసు లోకమునకు వెలుగు కాదు అని రుజువులతో చూపించి ఇంకొక ఆయన దొరికాడు మాకు, ఈయన లోకమునకు వెలుగు అని ఆయన గురించిన ఆధారాలు ప్రపంచం చెప్పలేదు ఎంతవరకు. నా మాటలు అక్షరమైన, సున్నైనా, పొల్లైనా పోవన్నాడు కదా, పోయాయి. యేసు ప్రభు చెప్పిన మాటలు పొల్లు పోయాయని రుజువులతో ఈ 2 సహస్రాబ్దాల కాలంలో ప్రపంచంలో ఏ మూలన స్టేజ్ కట్టి మైకు పట్టుకొని ఇంతవరకు ఎవడూ మాట్లాడలేదు. వారు కక్కకుండా మింగకుండా ఉన్నారన్నమాట. అంటే అర్థమేంటి తెలుసా? యేసు ప్రభు లోకమునకు వెలుగు కాదు అని అనలేరు, యేసు ప్రభు లోకానికి వెలుగని ఒప్పుకోలేరు. కక్కకుండా మింగకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా మందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క విశేషం నీకు తెలుసు. నీకు చేతనైతే ఇది నాన్న, చాలా మందికి నేను చెప్పేది, క్రైస్తవ్యం కూలిపోవాలని కోరుకుంటున్నావా? నీకు చిట్కా చెప్తా విను. నీ చేతులకు మట్టి అంటుకోకుండానే, నీకు రక్తం అంటుకోకుండానే, నువ్వు చట్ట వ్యతిరేకివి అని పిలిపించుకోకుండానే, సామాజిక వ్యతిరేకివి, సమాజానికి చీడ పురుగువు అని అనిపించుకోకుండానే చాలా హొందాగా నువ్వు క్రైస్తవ్యాన్ని కూల్చేయొచ్చు. 2000 సంవత్సరాల క్రైస్తవ్యాన్ని చిటికలో కూల్చేయొచ్చు పేకమాడలాగా. నేను చెప్పిన సలహా పాటిస్తే అదేం లేదు. ఇవే విషయాలు.
యేసుక్రీస్తు జన్మించలేదు అని రుజువు చెయ్యి, క్రైస్తవ్యం కూలిపోతుంది. యేసుక్రీస్తు మరణించలేదు అని ప్రూవ్ చేయి, కూలిపోతుంది. గదిలో కూర్చొని నువ్వు ప్రూవ్ చేయి, క్రైస్తవ్యం కూలిపోతుంది. 21 దేశాలలో క్రైస్తవ దేశాలని ముద్రపడ్డాయి నేడు ప్రపంచంలో. 157 దేశాలలో క్రైస్తవ్యం మెజారిటీలో ఉంది. కేవలం కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం 2వ స్థానంలో ఉంది. భారతదేశం లాంటి వేళ్ల మీద ఉన్న అతి తక్కువ స్థానాల్లో మాత్రమే 3వ స్థానంలో ఉంది. వాట్ డు యు థింక్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఏమనుకుంటున్నావు? ఇంత భారీ క్రైస్తవ్యం కూలిపోతుంది. నువ్వు ఇంట్లో కూర్చొని యేసు జన్మించలేదని నిరూపించు, యేసు మరణించలేదని నిరూపించు, యేసు మరణం గెలిచి తిరిగి లేవలేదని కూడా నిరూపించు, యేసు లోకమునకు వెలుగు కాడు అని నిరూపించు, ఆయన మాటలు పొల్లిపోయాయని కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ ముందేసుకుని నువ్వు ప్రూవ్ చేయి ప్రపంచానికి. క్రైస్తవ్యం నీ చేతికి తడి మట్టి అంటుకోకుండానే కూలిపోతుంది. ఇవాళ క్రైస్తవ్యానికి ప్రజలు జడుస్తున్నారు. అందుకని ఈ తేలిక పనులు చేయలేకుండా విరుచుకుపడుతున్నారు కొంతమంది. అలా విరుచుకుపడి క్రైస్తవ్యాన్ని ఆపగలమేమో అని అనుకుంటున్నారు. ఇంతకంటే భారీ శ్రమలు క్రైస్తవ్యానికి వచ్చాయి. నిలదొక్కుని నిలబడింది. కారణం ఇది సత్యం. సత్యానికి చావుండదు. యేసుక్రీస్తు సత్యుడు, సద్బోధకుడు అయి ఉన్నాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభు ఈయన ఎందుకు ప్రభావవంతుడు అనంటే, లేదా ఎందుకు ఈయన బోధనలో సద్బోధకుడు అనంటే, ఎవరికైనా మైక్ ఇచ్చి మాట్లాడితే వాళ్ళ మాటల్లో నుంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, సమాచారం, లేదా వాళ్ళ మాటల్లో నుంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది, అనగా విద్య దొరుకుతుంది. వాళ్ళ మాటల్లో నుంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. కానీ ఈ భూమి మీద ఒకే ఒక్కడు మాట్లాడితే ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సమూలమైన హృదయ మానవ రూపాంతర మార్పులు ఈ ఒకే ఒక్కని మాటల్లో నీకు దొరుకుతాయి. నన్ను మార్చింది ఆయన మాటలు వింటే. అలాగే నిన్ను కూడా మార్చగలదు. జక్కయ్య లాంటి మోసగాళ్ళు, పేతురు లాంటి పిరికి వాళ్ళు, పౌలు లాంటి కూనికోరులు, సమరయ స్త్రీ లాంటి వ్యభిచారులు ఒకరా ఇద్దరా? అనేక మంది ఈయన మాటలు విన్న తర్వాత వారి జీవితాలను మార్చుకుంటూ పోయారు. దేవుడైతే అలా ఉండాలి. క్రిస్మస్ దినాన్న అలాంటి చక్కటి హృదయాలను, మనస్సులను మార్పు చేసే దేవుని మాటలు మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన రోజు 8వది, అతి ప్రాముఖ్యమైనది, ముగింపుకు వచ్చేస్తున్నాను వినండి. 8వది, దేవుడైతే ఆయన మానవునిగా, మానవుల కోరికను బట్టి నరదైవంగా అవతరిస్తే, నరునిగా అవతరిస్తే ఆయన గమనించండి, మరణము మీద జయమును పొందిన వాడై ఉండాలి. ఎందుకు? ఈ దినాన ఇక్కడున్న ఎవరు, ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నాకు మరణ భయం లేదండి అని అనేవాళ్ళు ఎవరు ఉండరు. అనినా కూడా ఓరకనే నువ్వు అంటావు, కానీ సావు గురించిన ఆందోళన ప్రతివానికి ఉంటుంది. కాబట్టి పాపము ద్వారా వచ్చిన మరణమునకు అసలు శిస్సులు పరిహారము చెల్లించిన వాడై ఉండాలి దేవుడై దిగొస్తే. అంటే మరణము మీద అధికారము కలిగిన వాడై ఉండాలి. నేను అడుగుతుంటున్నాను, నువ్వు పూజిస్తున్న దేవుడు, దేవత అనబడిన వారికి మరణము మీద అధికారం ఉందా? ఎవరినైనా చరిత్రలో నిజంగా అందరూ చూస్తుండగానే వారిని బ్రతికించిన సందర్భాలు ఉన్నాయా? చివరికి తానే చచ్చిపోయి 3వ రోజో 30వ రోజో లేచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే నువ్వు వదిలేయడం మంచిది అలాంటి వాళ్ళని. ఎందుకంటే నీ సమస్యకు వారు పరిష్కారం ఇవ్వలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువును కనుక నేను ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నా, ఇంకా చనిపోలేదు, ఒక శతాధిపతి ప్రియమైన దాసుణ్ణి ఇక్కడుండి ఆ వ్యక్తితో మాట్లాడగా బ్రతికి లేచి కూర్చున్నాడు. అప్పుడే చనిపోయిన నాయీను అనే నేడు ఉన్న ఆ ఊర్లోని ఆనాటి విధవరాలి కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోయి పాడిగట్టి శ్మశానానికి మోసుకుపోతుంటుంటే ఎదురుగా యేసు వచ్చి పాడిని ముట్టి ఆ కుర్రోడిని లేపాడు. హల్లెలూయా. ఇతరు అక్కల ముద్దుల తమ్ముడు ఒక ఆయన చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది, 4వ రోజు
ఆ రాతి సమాధిలో పెట్టగా ప్రభు వచ్చాడు. ఆ రాతిని పొర్లించమని అన్నారు. చక్రం లాంటి రాతిని పొర్లించారు. 4 రోజులకు చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో మీరు ఊహించాలి. దుర్వాసన కొడుతూ ఉంటుంది. అప్పటికే లాజరు బయటకు రా అని పిలవగానే ఆ ప్రేత వస్త్రాలతో లేచి నడుచుకుంటూ వచ్చాడు లాజరు. చివరికి ప్రభు చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అన్నాడు. అంటే నన్ను చంపండి కాదు, నేను చావడానికే వచ్చాను. మీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటాను. మీరు చంపుతూ ఉంటే ఎదురు చెప్పను. నేను చావవలసి ఉంది, అందుకే వచ్చాను. మీరు కొట్టినా నేను ఎదురు చెప్పను, అందుకే అన్నాడు ఆయన. ఆ రకంగానే ఆయన్ని చంపేశారు. 3వ దినాన్న చెప్పింది చెప్పినట్టుగానే ఆయన సమాధిని గెలిచి లేచాడు. మీలో ఎవరైనా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా, యేసు ప్రభువేనేంటండి లేవడం, మా దేవుడు లేచాడు, మా దేవత లేచింది అనే ఒక చారిత్రక రుజువు ఏమైనా మీరు చెప్పగలిగితే యేసు ప్రభు నుంచి అక్కడికి జంప్ అయిపోతాను నేను. ఎందుకంటే ఈ దినాన క్రైస్తవ్యము ఈ పునరుత్థానము అనే ఉతక మీద తిరుగుతుంది. ఈ తలుపు ఇలా తిరుగుతుందే, అక్కడ ఉతక అంటాం దాన్ని. ఆ ఉతక మీద తిరుగుతుంది. ఇంత భారీ తలుపు ఒక చిన్న ఉతక మీద ఈజీగా తిరిగేస్తుంది. పుట్టడం గొప్ప కాదు, మరణించడము గొప్ప కాదు, మరణము గెలిచి తిరిగి లేవడం గొప్ప. అందుకనే పునరుత్థానము అనే ఉతక మీద ఈ యావత్ క్రైస్తవ్యము తిరుగుతుంది 2000 సంవత్సరాలు. రేపు 2022లో మరలా ప్రపంచ జనాభా గణన కనుక తీసుకుంటే 10 ఏళ్ల క్రితం 2001వ సంవత్సరంలో అప్పటి ప్రపంచంలో 702 కోట్ల మంది ఉన్న ప్రజలలో ప్రతి 100 మందిలో 32 మంది క్రైస్తవులు ఉన్నారు. 10 ఏళ్ల క్రితం మాట. ఇవాళ మరలా 10 ఏళ్ల తర్వాత ప్రపంచ గణన జరగబోతుంది. అది కనుక జరిగితే ప్రతి 100 మందిలో 45 నుంచి 50 మంది మధ్యలో క్రైస్తవులు ఉండబోతున్నారు ఈ దినాన ప్రపంచంలో. క్రైస్తవుల సంఖ్య అనగా ఈ ప్రభావవంతుడు, చూడాలనుకున్న దేవుడు ఎవరో కాదు, యేసే అని ప్రపంచం రోజు రోజుకు నమ్ముతుంది. వేల లక్షల మంది దినదినమో యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. మతం కాదు యేసు ప్రభు. అందుకే నేను మతం అన్న ఊసెత్తలేదు. దేవుని చూడాలనుకున్న ఆశ ప్రతి మానవునికి ఉంటుంది. అందరి ఆశ తీర్చడానికి దిగి వచ్చిన వాడు అందరి వాడు. దేవుడైతే అందరికీ చెందిన వాడై ఉంటాడు. ఇంటికొకడు, పేటకొకడు, మూలకొకడు, కులానికొకడు ఉండడు. యూద మత వ్యవస్థాపకుడు అబ్రహాము క్రీస్తు పూర్వం 1900 సంవత్సరంలో మరణించాడు. అడగండి యూదుల్ని, లేవలేదు అబ్రహాము. ఇస్లాం మత వ్యవస్థాపకుడు మహమ్మద్ క్రీస్తు శకము 632 జూన్ 8వ తారీఖున చనిపోయాడు. మన ఇస్లాం ప్రియులను అడగండి, లేవలేదు మహమ్మద్. అఫ్కోర్స్ నేను దేవుడిని ఎప్పుడు అనలేదు మహమ్మద్, అది వేరే విషయం. జైన మత వ్యవస్థాపకుడు వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 527లో చనిపోయాడు. జైన స్నేహితులను అడగండి, లేవలేదు. బౌద్ధ మత వ్యవస్థాపకుడు సిద్ధార్థ గౌతముడు 80 సంవత్సరాలు జీవించి క్రీస్తు పూర్వము 483లో చనిపించాడు. గౌతముడు కూడా లేవలేదు. కన్ఫ్యూషనిజం వ్యవస్థాపకుడు కన్ఫ్యూషియస్ క్రీస్తు పూర్వము 479లో చనిపోయాడు. కన్ఫ్యూషియస్ తిరిగి లేవలేదు. పురాతనమైన చరిత్ర కలిగి ఈ హిందూయిజానికి ఒక్కడు కాదు వ్యవస్థాపకుడు, చాలా మంది ఉన్నారు. ఒక్క దేవుడు కాదు, 3 కోట్ల మంది ఉన్నారు అనబడిన వారిలో ఏ ఒక్కరునూ చనిపోయి తిరిగి లేవలేదు. వీరెవరి విషయంలో పునరుత్థానము అన్న మాటే ఊసే రాలేదు. వాళ్ళందరికీ అసలు చరిత్ర లేదు. ఉంటే గింటే బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది, ఆ తర్వాత ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ క్రైస్తవ భక్తి మార్గ వ్యవస్థాపకుడు క్రీస్తు శకము 30వ సంవత్సరంలో మరణించిన ఒక్క యేసు క్రీస్తు విషయంలోనే పునరుత్థానం ప్రస్తావనకు వచ్చింది. ఆయనకే పునరుత్థానపు సర్టిఫికెట్ ఇచ్చింది రోమా గవర్నమెంట్. అది నాన్న ఇంకెవరికి లేదు. నాకు అర్థమైపోయింది, నా చావు ఇటు నాకు దగ్గరగా ఉంది. నేను చనిపోతే నా చావు తర్వాత నేనేమవుతున్నానో తెలియని స్థితిలో చావకూడదని అనుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత తిరిగి నన్ను లేపు దేవుడు ఎవరా అని వెతుకుతూ ఉన్నాను. ఊరకనే మాటలు కాదు, నా కళ్ళ ముందు అనగా చరిత్రలో తాను కూడా చనిపోయి తిరిగి లేచి 3వ దినపు ఉదయానికే తన సమాధి ఖాళీ అయిపోయిన సంఘటన ఒక యేసు క్రీస్తు విషయంలోనే ఉంది తప్ప ఇంకెవ్వరి విషయంలోనూ లేదు. ఉంటే ఈ దినాన ప్రియులారా క్రైస్తవ్యం ఇలాగ వర్తిల్లేదు కానీ కాదు. 1930 సంవత్సరంలో ఫ్రాంక్ మోరిసన్ అనే నాస్తిక న్యాయవాది ఒక తెలివైన పని చేయడానికి పూనుకున్నాడు. నేను చెప్పిన సలహా అనేది ఆయన చేశాడు. అప్పుడు నేను పుట్టలేదు, అది వేరే విషయం. రైట్,
యేసుక్రీస్తు పునరుత్థానం ఓ బూటకం అని నేను నిరూపించి క్రైస్తవ్యాన్ని ఒక్క ఉదుటను అలాగున కూల్చేస్తానని అనుకున్నాడు ఆ నాస్తిక న్యాయవాది. తనకు దొరికిన శాస్త్రీయ, చారిత్రక, వైజ్ఞానిక, పురావస్తు గ్రంథ ఆధారాలన్నీ ముందేసి కూర్చున్నాడు తన స్టడీ రూమ్ లో. వాటిని అన్నింటినీ కూడా విశ్లేషిస్తున్నాడు. తన గోల్ ఏంటంటే క్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేవలేదు. ఆధారాలతో శాస్త్రీయంగా ఎవరు చదివినా ఆ రుజువులు అవును అని నమ్మేటట్టుగా రాయడానికి కూర్చున్నాడు. కొన్ని రోజులు దాంతో కుస్తీ పడుతున్నాడు. మధ్య మధ్యలో తల కోక్కుంటున్నాడు. ఇలాగా ఎందుకో తెలుసా? యేసు సమాధిని గెలిచి తిరిగి లేవలేదు అని నిరూపించడానికి ఆధారాలు వెతుకుతుంటుంటే రివర్సులు కనిపిస్తున్నాయి. అక్కడ యేసుక్రీస్తు సమాధిని గెలిచి లేచాడన్న రుజువులు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. అన్నీ ఎంత వద్దనుకున్నా కూడా చివరికి తాను వైజ్ఞానిక దృక్పథం కలిగిన వాడు కాబట్టి ఇంటలెక్చువల్ సూయిసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు కాబట్టి సైన్స్ అక్కడ మాట్లాడుతూ ఉంటే దాన్ని నమ్మేవాడు కాబట్టి ఇది నన్ను చాలా మంది ఆ పని చేయడం లేదు. నీ అంతరాత్మ ఏం చెప్తుందో, నీ శాస్త్రీయత ఏం చెప్తుందో కనుక నువ్వు తెలుసుకుంటే క్రీస్తు దగ్గరకు రావాల్సిందే. నీ ఇంటలెక్ట్ ను మోసం చేసుకుంటున్నావు. నీ ఇంటలెక్ట్ చెప్తుంది ఇన్ని రుజువులు కలిగిన వ్యక్తి యేసు తప్ప మరొకడు కాడని. అబ్బే అయినా నువ్వు ఒప్పుకోవు. నువ్వెవరో తెలుసా? జ్ఞానం ఉన్నా కూడా చచ్చిన వాడితో సమానం. ఇంటలెక్చువల్ సూయిసైడ్ చేసుకోవడానికైనా సిద్ధపడుతున్నావు, కానీ ఈ యేసును సత్యాలు ఎలా మాట్లాడుతుంటే ఎలా కాదంటాను నేను అని అనుకోవు. కానీ ఫ్రాంక్ మోరిసన్ అనుకున్నాడు, తాను క్రీస్తు ప్రభుని పునరుత్థానం బూటకం అని నిరూపించదలిచిన వాడు, బూటకం కాదు సత్యమని ఆధారాలతో తేల్చిన తరువాత తాను రాస్తున్న పుస్తకానికి టైటిల్ మార్చేశాడు. హూ మూవ్డ్ ద స్టోన్, హూ మూవ్డ్ ద స్టోన్, ఆ సమాధి రాతిని కదిలించింది ఎవరు అన్న టైటిల్తో యేసుక్రీస్తు ప్రభు సమాధిని గెలిచి లేచాడని ఆధారాలతో రాశాడు ఇతగాడు, ఒక నాస్తిక న్యాయవాది ఫ్రాంక్ మోరిసన్. అంతేకాదు ఆ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు. హల్లెలూయా. ఎస్, జోష్ మెక్డవెల్ యునైటెడ్ స్టేట్స్ మిచిగన్ నివాసి. దేవుడు ఉన్నాడో లేదో తెలియని అగ్నాస్టిక్ అంటారు ఇతగాడిని. ఇతడు ఒక ప్రొఫెసర్. మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చోట మాట్లాడుతుంటే ఒక విద్యార్థి లేచి ప్రొఫెసర్ జోష్ మెక్డవెల్ని ఇలా అడిగారు, సార్ మీరు 20 సంవత్సరాలలో 60కి పైగా దేశాలలో 800కు పైగా యూనివర్సిటీల్లో లక్షల కొద్ది యువకులతో మాట్లాడారే, బోధనలు చేశారే, లెక్చర్స్ ఇచ్చారే, 26 సుప్రసిద్ధ రచనలు కూడా చేశారే, అవి అనేక ప్రపంచ భాషల్లోనికి ట్రాన్స్లేట్ అయ్యి ప్రజలు చదువుకుంటున్నారే. ఒక చిన్న ప్రశ్న సార్ నాకు, ఏంటయ్యా మీరు ఎందుకండి క్రైస్తవ్యాన్ని ఖండించలేకపోతున్నారు అని అడిగాడు ఆ విద్యార్థి. దానికి ప్రొఫెసర్ జోష్ మెక్డవెల్ అన్నమాట, కారణం ఒకటి, యేసుక్రీస్తుని పునరుత్థానం చారిత్రక సంఘటన కాదని నేను తోసేయలేకపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇంకేం కావాలి నీకు రుజువులు? నాస్తికులు యేసు పునరుత్థానాన్ని ఒప్పుకున్నారు. దేవుడు ఉన్నాడో లేదో అన్నవారు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఒప్పుకున్నారు. ఆస్తికులకు ఏంటి నష్టం? నువ్వు ఇంటలెక్చువల్ సూయిసైడ్ చేసుకుంటున్నావు, నేను నీవే మోసం చేసుకుంటున్నావు. 9వది చివరిది, యేసు ప్రేమ పురుషుడు. ప్రియులారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమ కావాలి. ప్రేమించబడాలనే తపన మన అందరిలో ఉంటుంది. మా అమ్మ నన్ను ప్రేమించాలి, మా నాన్న నన్ను ప్రేమించాలి, మా అక్క చెల్లి తమ్ముడు, నా భార్య, నా ప్రియురాలు, ప్రియుడు, స్నేహితుడు ప్రేమించాలి. ప్రేమించబడాలి అన్న తపన స్వతహాగా మనలో ఉంది. కానీ మనం చెడిపోయా మూలంలో, కాబట్టి మన నుంచి వస్తున్న ప్రేమలు చెడిపోయిన ప్రేమలు తప్ప మంచి ప్రేమలు కావు. అందుకే తల్లి కొడుకు లేదు, తండ్రి కూతురు లేదు, వావి వరుసలు లేవు. ఇక నేను ఎన్నైనా మాట్లాడగలను, తెల్లారితే చూసేవి చదివేవి ఇవే. కారణం ఏంటో తెలుసా? అది ప్రేమ అంటున్నారు వాళ్ళు. ప్రేమ కాదు, అది మోహం, అది కామం, అది వ్యభిచారం, అది జారత్వం. ఇవి వాటికి ప్రేమ అన్న మాట రుద్దారు. అయితే మానవుడు ఎదురు చూస్తుంటున్న ఈ ప్రేమను యేసుక్రీస్తు ప్రభు తాను దైవ నరావతారిగా దిగి వచ్చిన వేళ కూడా తీసుకొచ్చాడు. అందుకని నిజమైన ప్రేమను ఈ లోకానికి పరిచయం చేసింది యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకో తెలుసా? ప్రేమ, ఒకరి ప్రేమ గొప్పతనాన్ని అంతిమంగా ఎలా తెలుసుకోవచ్చో తెలుసా? వినండి జాగ్రత్తగా. ఎలాగనంటే, ఎవరినైతే తాను ప్రేమిస్తున్నాడు అని అంటున్నాడో
ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టగలిగిన వాడుగా గనుక ఉంటే, తన స్నేహితుని కోసం ప్రాణం పెట్టగలిగిన వానికంటే ఎక్కువ ప్రేమికుడు లేడు. ఇది నన్ను అలా జరగడం లేదు. ప్రేమించి ప్రాణాలు తీస్తున్నారు ప్రేమిస్తున్నానని చెప్పి. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ప్రాణం పెట్టాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, బలహీనమై ఉండగా, ఒక్కతుకు పాత్రులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టాడు సిలువపై. ఇది మానవులందరికీ అవసరమైన విషయం. ఎందుకండి ప్రేమతో ప్రాణమే పెట్టాలి? ప్రాణం పెట్టి రక్తం కార్చాల్సిన అవసరం ఏంటి? ఉంది. అది చెప్పి ముగిస్తున్నాను. రక్తం కార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. సర్వ మానవుల పాపములు పరిహరించబడాలి అని అంటే రక్తం చిందించబడాలి. ఆ తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. తాండియ మహాబ్రాహ్మణ్యంలో చెప్పబడిన మాట. బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. కాబట్టి మానవులందరి పాపములు పరిహరించబడాలి అని అంటే పాప నిష్కృతి, పాప విముక్తి, పాప పరిహారము జరగాలి అని అంటే ఒకటే జరగాలి. అదేంటంటే దేవుడు నరుడై దిగి వచ్చి ఇష్టపూర్వకంగా ప్రాణ బలిదానాన్ని చేసి తన శరీరం అంతా నలగగొట్టుకుని లోపలున్న ప్రతి రక్తపు బొట్టును నేలకు ఒలికించి ఇంతగా ప్రేమిస్తున్నాను నిన్ను, నేను నీకోసం మరణిస్తున్నాను అని చెప్పగలిగిన వాడై ఉండాలి. ప్రియులు ఎవరైనా చేస్తారని అడుగుతుంటున్నాను. ఇది నాన్న వందల వేల కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వాళ్ళలో ఎవరైనా నీ పాప ప్రక్షాళన కోసం ప్రాణం పెట్టి రక్తం కాచి నీ గ్రంథం చెప్పినట్టుగానే నీ పట్ల నెరవేర్చిన దేవుడు దేవత ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అది ఎవరు కాదనలేని సత్యమైంది. నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఎముకలు, మెటల్ ముక్కలు ఈ రెండు కలగలిసి తయారు చేసిన కొరడాలతో దృఢంగా ఉన్న మనుషులు లాగిపెట్టి కొడుతూ ఉంటే తగిలిన ప్రతి చోట యేసుక్రీస్తు ప్రభునికి చీరుకుపోయి ముక్కలు ముక్కలుగా కండరాలు ఊడిపోయాయి. 3వ శతాబ్దపు సంఘ చరిత్రకారుడు కైసరికి చెందిన బిషప్ యూసోబియస్ ఇలా అంటాడు: రోమా కొరడా దెబ్బల దాటికి నరాల్లోని రక్తమంతా బయటకు చిమ్మి కండరాలు, ప్రేవులు బయట పడిపోయేవి. అలాంటి దెబ్బలు తిన్నాడు యేసుక్రీస్తు. ఆ శారీరక క్షోభకు ఆయన నరాలు అరుస్తూ ఆక్రందనలు చేశాయి. మైకల్ గ్రీన్ అన్న ప్రొఫెసర్, బయాలజిస్ట్ అన్న మాటలు ఇవి. ప్రొఫెసర్ డే అంటాడు ఆయన చావుకు కారణం ఆయన భౌతికంగా నలిగిపోవడం వల్ల కాదు, కానీ ఆయన పడిన మానసిక క్షోభకు ఆయన గుండె పగిలింది, చీలింది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులోని రక్తం ఇలా చీలాలి, చిమ్మాలి అని అంటే పాపక్షమాపణకు అదొక్కటే దారి. అది దేవుడు తీర్మానించిన దారి. రక్తం చిందించబడాలి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడతారు. కాబట్టి ఆ తండ్రిని చూడడానికి కుర్రవాడు ఆరాటపడినట్లుగా తన దేవుణ్ణి చూడడానికి సమస్త మానవులు ఆరాటపడడానికి కారణం ఏంటంటే ఆ దేవుడు మానవుల కోసం ప్రాణం పెట్టి పాపాన్ని పరిహరించి నీతిమంతుణ్ణి చేసే స్థితి అలాంటి వాడే చేయగలగాలి. యేసు ప్రభు చేశాడు ఆ పని. నువ్వు మళ్ళా చీరుకోవాల్సిన అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు, రొక్కుకోవాల్సిన అవసరం లేదు, బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వ్రతాలు నోములు నోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడా కూడా నువ్వు మునగాల్సిన తేలాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు చేయాల్సిన పని ఒకటే. ఈ రాత్రి నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నాను. ఆయన ఇచ్చినట్లయితే నీకు రక్షణ సిద్ధిస్తుంది. నువ్వు రా రా తండ్రి రా అని నువ్వు అడిగిన దానికి ఆ ఫలితం సిద్ధిస్తుంది. డాక్టర్ సర్ జేమ్స్ సిమ్సన్, మీరు వినుంటారు చదువుకున్న పిల్లలు. డాక్టర్ సర్ జేమ్స్ సిమ్సన్ ఒకసారి ఇంగ్లాండ్లోని ఒక మహాసభలో విలేకరులు ఇలా ప్రశ్నించారు అతన్ని, ఏమండి మీరు మీ జీవితంలో కనుగొన్న అత్యుత్తమమైన అన్వేషణ ఏంటండి అని అడిగి మైకు పెడితే ఆయన అంటాడు, డాక్టర్ సర్ జేమ్స్ సిమ్సన్, నేను రక్షకుడైన యేసును కనుగొన్నాను అంటాడు ఆయన. ఎవరో తెలుసా ఈ సర్ జేమ్స్ సిమ్సన్? క్లోరోఫామ్ కనుగొన్నవాడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి హాస్పిటల్లో ప్రతి వైద్యునికి చేతిలో అందుబాటులో ఉన్న మత్తు మందు క్లోరోఫామ్. నీకు నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసి ముక్కలకు కోసి అతకడానికి అనువుగా ఉపయోగపడ్డది క్లోరోఫామ్. దాన్ని కనుగొన్నాడు అతడు క్లోరోఫామ్. విలేకరులు అనుకున్నారు నేను క్లోరోఫామ్ను కనుగొన్నాను, ప్రపంచ ప్రజలకు నొప్పి లేకుండా ఆపరేషన్ చేయడానికి అంత పెద్ద వైద్యాన్ని కనుగొన్నాను అంటాడని అనుకున్నారు. కానీ అతడు అన్నాడు, నేను రక్షకుడైన యేసును కనుగొన్నాను, అది నా జీవితంలో అత్యుత్తమమైన అన్వేషణ అంటాడు. 58 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. ఇంగ్లాండ్లోని ఎడిన్బర్గ్లో సమాధి మీద ఈ మాటలు రాయండి అని చెప్పి చనిపోయాడు.
వెళ్ళి చూస్తే ఆ మాటలు అక్కడ ఇలా రాయబడి ఉన్నాయి. ఆయన అంటాడు, కోట్ అండ్ కోట్, దేవుని ఎదుట మన తప్పిదాలను కడుగుకొనుటకు మనము ఏమీయూ చేయలేము, కానీ యేసుక్రీస్తు దానికి కావలసినంతా చేశాడు. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షింపబడుదువు అని రాస్తుంది అక్కడ. అది అతని అనుభవం, అదే నా అనుభవం కూడా అదే. వేదిక మీద ఉన్న అనేక మంది అనుభవం కూడా అదే. ఈ రాత్రి నువ్వు కూడా అగ్గిపెట్టె ఖర్చు లేకుండా, అగరవత్తు ఖర్చు లేకుండా, అరటి పండు ఖర్చు కూడా లేకుండా ఉన్న పాటున ఉన్న చోటున అలా కూర్చుంటూ ఉండగానే, యేసయ్యా నీ గురించి ఈ రాత్రి విన్నాను, నువ్వు ప్రవచన పురుషుడవు, నీ గురించి ముందుగా చెప్పబడింది, నువ్వు చారిత్రక పురుషుడవు, తడిమితే చరిత్రలో ఉన్నావు, నువ్వు శక పురుషుడవు, కాలము నీ మీద కొలుచుకుంటుంది, నువ్వు ప్రభావ పురుషుడవు, ప్రపంచము నలుమూలలో నీ ప్రభావం ఉంది, నువ్వు సత్య పురుషుడవు, నువ్వే సత్యుడవై ఉన్నావు, అసత్యుడనైన నన్ను సత్యములోనికి నడిపించేవాడవు, నువ్వు పరిశుద్ధ పురుషుడవు, అపవిత్రుడైన నన్ను పరిశుద్ధపరచగలిగిన వాడవు, నువ్వు సద్బోధక పురుషుడవు, నీ మాటలు నా జీవితాన్ని మార్చాయి, నువ్వు పునరుత్థాన పురుషుడవు, నేను చనిపోతే లేపడానికి నువ్వు భరోసాగా ఉన్నావు, నువ్వు ప్రేమ పురుషుడవు, ఆ కారణను పెట్టిన ప్రేమ భిక్షలో, ప్రాణభిక్షలో, కార్చిన రక్తములో నా పాపానికి కడుగుదల విడుగుదల ఇచ్చావు, నిన్ను నా దేవునిగా అంగీకరిస్తున్నానని ఈ రాత్రి నువ్వు అనగలిగినట్లయితే అంత తేలిగ్గా నువ్వు ప్రభుని ఎరగగలవు. దీనికోసం ప్రభు చేయాల్సిందంతా చేసేసాడు. సర్ జేమ్స్ సింప్సన్ చెప్పినట్టు నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, ఇది నా కొరకు చేయడానికి నేను ఎదురు చూస్తూ ఉన్న ఆ దైవం అవతరించి నరునిగా వచ్చిని, ఆయనలోనే ఈ లక్షణాలు కనపడ్డాయి కాబట్టి యేసు తప్ప మరొకడు నా జీవితంలో దేవుడు కాడు అని విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే, ఇతర దేవుళ్ళు దేవతలందరినీ వదిలిపెట్టి ఈయనను మాత్రమే స్వీకరించి కొలిచి ఒక్క పురుషునికి కట్టుబడి ఉన్న ఒక భార్యగా ఈ దేవునికే నీవు కట్టుబడి ఉన్నట్లయితే నువ్వు రక్షించబడతావు. నీ పాపములన్నీ ఒప్పుకొని వాటి కోసం ప్రభువు కార్చిన రక్తంలో కడుక్కొని నీతిమంతునిగా నిన్ను చేయగలడు. నీదే ఆలస్యం. ఒక్క చిన్న తీర్మానం, ఒక చిన్న హృదయంలోంచి బయటకు వచ్చే ఆ ఆరాటం, ఆ తపన, ఆ కోరిక నిన్ను ఉన్న పాటున రక్షించగలదు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేవకండి, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. ఎవరు మట్టుకు వాళ్ళు, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుని ఉంటే మంచిదే, నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మాటలు చెప్పండి. ఇంకెవరైనా ఎరగకుండా ఉన్నట్లయితే, చుట్టుప్రక్కల ఉన్న ఆత్మీయులు ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు చిన్న ప్రార్థన చేసుకోవచ్చు. యేసయ్య, ఈ రాత్రి చాలా విషితంగా నీ గురించి విన్నాను, క్రిస్మస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాను, నేను చూడాలనుకున్న దేవుడు నరుడై నా ముందుకు దిగి వచ్చిన వేళ క్రిస్మస్. ఆయనలో 9 శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి, ఏ నరునిలోనూ మరెవ్వనిలోనూ లేని గుణాలు. అవి మాత్రమే ఆయనను నరులలో ఏకైక నరునిగా, దేవుళ్ళు అనబడిన వారిలో పరమదేవునిగా, దేవుళ్ళకే దేవునిగా చేశాయి. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన క్రిస్మస్ దినాన పుట్టిన ఈయన క్రైస్తవుల దేవుడు కాడు, సమస్త మానవాళికి దేవుడు. ఈ రాత్రి నీకు దేవుడు కాగలడు, నీ హృదయంలోనికి ఆయన కనుక ఆహ్వానిస్తే. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రి మా స్థానిక లోగోస్ మందిర సహవాస ఆధ్వర్యంలో 6 బయట చాలా శ్రేష్టమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రిస్మస్ దేవుడు ఎందుకు దేవుడో, క్రిస్మస్ దైవావతారము తాను మాత్రమే ఎందుకు నిజ అవతారమో అనేక కారణాలతో, రుజువులతో, ఆధారాలతో మాట్లాడుకున్నాం. జ్ఞానం కలిగి ఆలోచించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆలోచించగలరు, సత్యాన్ని తెలుసుకోగలరు. ఈ రాత్రి అలాంటి వారు ఎవరెవరైతే ప్రార్థించారో వారి హృదయాలను మీరు తాకండి, వారి జీవితాల్లో ప్రవేశించండి, రూపాంతరం తీసుకురండి, రక్షించండి, నీ కుమారులు కుమార్తెలుగా చేయండి, నీ పరలోక రాజ్యానికి వారిని సిద్ధం చేయండి. మరణం తర్వాత ఉన్న నిరీక్షణ వారికి అనుగ్రహించండి. ఈ మాటలు వృధాగా పోకుండా వినువారందరి హృదయాలు పనిచేయనట్లుగా, ఇక్కడున్న వారు విన్నప్పుడు వారి ఇళ్లలో ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారికి చెప్పునట్లుగా ఈ కాలం అంతా కూడా ఈ సత్య సువార్తను వారు వినువారై ఉండునట్లుగా మాత్రమే కాక ప్రకటించువారుగా, బోధించువారుగా, తెలియజెప్పువారుగా, నచ్చజెప్పువారుగా ఉండునట్లు అనుగ్రహించమని, వినిన వారిలో ఎవరు ఇంటలెక్చువల్ సూయిసైడ్ చేసుకోకుండా సత్యమునకు లోబడి సత్యుడని యేసును మాత్రమే నిజమైన దేవునికి అంగీకరించి రక్షించబడి ఈ లోకములోను ఈ మరణానంతర పరలోకములోను జీవించు ఆ గొప్ప మార్గాన్ని, సిద్ధపాటును అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రభుని దివ్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు ప్రభుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము
పాపం విషయమై, తీర్పు విషయమై, నీతి విషయమైన ఒప్పుకోలు, రక్షణ. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వారికి, ఈ సూరారం కాలంలో ఉంటున్న వారికి, ఈ మాటలు ఈ సీజన్లో వింటున్న ప్రతి వారికి రక్షణార్థమై అనుగ్రహించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.